This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో నిన్న క్లాస్లో మనం ఐఏఎం గురించి స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి మనం పాలసీస్, ఆ తర్వాత యూజర్స్ ఎలా ఉంటుంది, ఎలా మనం యాక్సెస్ ఇవ్వాలా, పాలసీస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే రోల్స్ గురించి డిస్కస్ చేస్తామండి. ఓకే, సో రోల్స్ అంటే ఏంటి బేసిక్గా, రోల్స్ ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి, సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది, ఎలా యూజ్ చేసుకోవాలా అని చెప్పి దాన్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నేను నిన్న చెప్పిన విధంగా రోల్స్ అనేది ఎవరి కోసము, రోల్స్ అనేది ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ని యాక్సెస్ చేసుకోవడానికి రోల్స్ వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇన్స్టెన్సెస్కి వచ్చి ఒక అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తానండి. అమెజాన్ లైనక్స్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తానంటే మీకు దీన్ని ఏమంటారు, దీంట్లో ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ CLI ఉంటుంది కాబట్టి దానికోసం అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి గ్రీన్ VPC సెలెక్ట్ చేసుకొని, సో నేను ఏం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 1, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని డిప్లాయ్ చేస్తాను. మీకు డిప్లాయ్ చేస్తాను. సరే, మీకు మెషిన్ డిప్లాయ్ అవుతుంది ఇక్కడ. సో మెషిన్ డిప్లాయ్ అయిపోయినాక మనం ఒక యూజర్ అకౌంట్ కి, ఆ తర్వాత మనం ఒక రోల్ కి ఫస్ట్ డిఫరెన్షియేట్ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ లో లాగిన్ చేసి నేను వచ్చి AWS కమాండ్స్ రన్ చేయాలంటే ప్రాబ్లం వస్తుంది. అదేందో చూద్దాం ఫస్ట్ యాక్చువల్గా. సో మీకు యూజర్ ఏం లేదు కాబట్టి మీకు ఎర్రర్ ఇస్తుందండి. సో ఇలా కాపీ చేస్తాను. ఇలా కాపీ చేసి EC2 యూజర్ దీని లోపలికి వెళ్ళి ఇలా ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చి AWS S3 LS అనిస్తే ఇదేమంటుంది, అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ అంటుంది. అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ అని తీసుకొని, సో మనం ఏం చేస్తాం యాక్చువల్గా, మీరు ఇక్కడ చూసినట్లయితే యూ కెన్ కాన్ఫిగర్ ద క్రెడెన్షియల్స్ బై రన్నింగ్ AWS కాన్ఫిగర్. ఇది నిన్న చేసాం యాక్చువల్గా, ఇది మనం చేసాం. ఇప్పుడు సరే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి IAM ఓపెన్ చేస్తాను. IAM ఓపెన్ చేసి ఒక యూజర్కి వెళ్తాను. యూజర్కి వెళ్ళి ఏం చేద్దాం, మనం ఇక్కడికి వచ్చి నేను టెరాఫామ్ ఓపెన్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి, ఓకే ఇక్కడ వచ్చి క్రియేట్ న్యూ యాక్సెస్ కి సీక్రెట్ కి అంటాను. సో నేను ఏం చేయొచ్చు, ఇట్లా కాన్ఫిగర్ చేసి AWS కాన్ఫిగర్ అంటాను. AWS కాన్ఫిగర్ వెళ్ళి ఇక్కడ యాక్సెస్ కి, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సీక్రెట్ కి రీజియన్, ఇది మనం నిన్న కూడా చూసామండి, దీనిలో పెద్ద స్పెషల్ ఏం లేదు. సో ఆ తర్వాత వచ్చి JSON ఇలా ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు AWS S3 LS అంటే బకెట్ లిస్ట్ వస్తుంది. దిస్ ఈస్ ఫైన్, దీంట్లో ఇబ్బంది ఏం లేదనమాట. సో అయితే ఇక్కడ నుంచి మీరు AWS S3 LS అని టైప్ చేసినప్పుడు మీకు ఇది ప్రింట్ అవుతుంది కదా. ఎవరు యాక్సెస్ చేసి మీకు ఇస్తున్నారు, ఎవరు యాక్సెస్ చేస్తున్నారంటే మీకు ఈ యూజర్ అండి. మీరు చూసినట్లయితే ఈ టెరాఫామ్ అనే యూజరు తన యాక్సెస్ కి సీక్రెట్ కి వాడి మనకి ఇక్కడ నుంచి AWS S3 కి కనెక్ట్ అయ్యి అక్కడున్న మొత్తం బకెట్స్ అని మనకు తెలుస్తుంది యాక్చువల్గా. అలాగే AWS EC2 describe describe instances అని ఇచ్చి grep-i ఇలా ఇచ్చాను అనుకోండి. సో నాకేమో ఒక ఇన్స్టెన్స్ ఐడియా కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకేం కావాలి, ఇన్స్టెన్స్ ఐడి కావాలనుకోండి. నాకు మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్ ఐడియాలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి యాక్చువల్గా, నేను AWS EC2 డిస్క్రైబ్ ఇన్స్టెన్స్ అని టైప్ చేసినప్పుడు ఇందాక మనం చూసిన ఇది మిషన్ వెళ్ళి మాడట్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయిపోయి S3కి పోయి EC2కి పోయి నాకు మొత్తం ఇన్స్టెన్స్ డీటెయిల్స్ ఇమ్మంటే అదేమంటే అసలు నువ్వు ఏ అధికారంతో నన్ను అడుగుతున్నావు అని అడుగుతుంది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తుంది, ఇదిగో ఈ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తుంది అనమాట. దెన్ మీకు వర్క్ అవుతుంది. అంటే యూజర్ డీటెయిల్స్ బేసిక్ గా ఇది టెరాఫామ్ అనే యూజర్ వాడుతున్నారు. అది ఎక్కడ ఉంటుంది, cat డాట్ AWS క్రెడెన్షియల్స్కి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్రెడెన్షియల్స్ తీసేశారు అనుకోండి యాక్చువల్గా,
మీకు బేసిక్‌గా. సో, నేనేమంటాను RM-RF అని జెప్పి ఇక్కడికొచ్చి ఇది తీసేసాననుకోండి. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది AWS లోపలికెళ్తే మీకు ఇది ఉంటుందన్నమాట. మళ్ళీ AWS S3 ఆర్ సేమ్ కమాండ్ S3 గాదు. సేమ్ కమాండ్ రన్ చేశాననుకోండి. ఈసారి ఏమవుతుంది అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ అంటుంది. ఓకే. సో, కాబట్టి ఇది ఒక ఇండివిడ్యువల్ యూజరు ఓకే. ఈ ఇండివిడ్యువల్ ఇప్పుడు నేనేం చేయొచ్చు కావాలనుకుంటే, ఇదే యాక్సెస్ కీని, సీక్రెట్ కీని తీసుకెళ్ళి వేరే దగ్గర ఎక్కడ కావాలంటే అమెజాన్‌లో గూడా పోయి అమెజాన్ కాకుండా అజూర్‌లో గూడా పోయి ఏడబ్ల్యూఎస్ సేల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వాడాననుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇబ్బంది లేదు. ఓకే. అది బేసిక్‌గా యూజరు. ఇదంతా మనం చూసాం కూడా. మనం నాకలా వద్దనమాట. సో, నాకేం గావాలంటే ఒక ఇండివిడ్యువల్ యూజర్ గాకుండా అసలు ఈ మెషిన్ ఉంది గదా! ఈ మెషిన్ పోయి ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అయ్యి ఇన్‌స్టెన్స్ డీటెయిల్ తీసుకురావాలన్నాననుకోండి ఎలాగా? ఈ మెషిన్ టోటల్‌గా ఈ మెషిన్ అంటే మీ తరపున మీరు యాక్సెస్ కీ వాడరనమాట. మీరేం జేస్తారు? నేను ఈ మెషిన్‌లో ఏదన్నా మీ తరపున పని చేయడం అన్నమాట. మీ తరపున పని చేయడం అంటే, ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కట్టాలనుకోండి. ఓకే. సో, సీఎం బ్రిడ్జ్ కట్టించాడు అంటాడు గానీ, సో, ఆ మాట అన్నాడు గదా! అని చెప్పి సీఎంఏ బోయి మనకి సిమెంటు, సాండ్ అంతా కలిపి కట్టడుగా బేసిక్‌గా. తన తరపున వేరే వాళ్ళు పని జేస్తారు బేసిక్‌గా. అలాగే మీ తరపున ఈ ఇన్‌స్టెన్సు మీకోసం పని జేసి పెట్టాలి. అంటే ఏంటి? వేరే సర్వీసెస్‌కి కనెక్ట్ అవ్వాలి. మీరు యూజర్ ఐడీ వాడితే అది మీ ఐడీకి పాస్వర్డ్ వాడినట్టండి. అది కాదు. అట్లా కాకుండా ఈ సర్వరే వెళ్లి వేరే ఏడబ్ల్యూఎస్‌తో సర్వీసెస్‌తో మాట్లాడి మీకు ఈ కమాండ్ సింపుల్‌గా పనిచేయాలండి. నాకేం గావాలి? సింపుల్‌గా పనిచేయాలి. ఓకే. ఎలా పనిచేయాలి మరి? మీరేమో యాక్సెస్ ఐడీ ప ప సీక్రెట్ కీ వాడకూడదనుకుంటున్నారు. మరెలాగా? అలాంటప్పుడే మీకు రోల్స్ ఒస్తాయి. ఒక రోల్ అనేది ఏంటి? ఒక రోల్ అనేది ఒక EC2 సర్వీసు ఇంకొక EC2 సర్వీస్ ఆహ్, యాక్సెస్ చేయడానికి వాడొచ్చు. అంటే ఏంటి ఇప్పుడు నేనిక్కడ క్రియేట్ ఎ రోల్ అంటానండి. క్రియేట్ ఎ రోల్ అంటే అలౌస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ యువర్ బిహాఫ్. మీ తరపున మీకు అవి పనిచేసి పెడతాయి. నేనేం చేస్తాను EC2 సెలెక్ట్ చేస్తే అలౌస్ EC2 ఇన్స్టెన్సెస్ టు కాల్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఆన్ యువర్ బిహాఫ్. మీ తరపున అవి ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని కాల్ చేస్తాయి. సో, అది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ పర్మిషన్స్ ఇచ్చి ఓకే. ఇక్కడ ఏది కావాలంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చి నేను నెక్స్ట్ ట్యాగ్ వచ్చి రివ్యూ అని చెప్పి ఈ రోల్‌కి పేరేమిస్తాను? ఓకే. ఏడబ్ల్యూఎస్ B24 రోల్ ఇస్తాను. రోల్ ఇచ్చి సో, క్రియేట్ అంటాను. ఇప్పుడు ఈ రోల్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మినిస్టర్ రోల్ ఉందనుకోండి. ఓకే. మామూలుగా నేను బోయి దాన్నేమంటారు ఆర్‌టీఓ ఆఫీస్‌కి పోయి ఈ పని చేయమంటే పోరా బయటికి అంటారు బేసిక్‌గా సింపుల్‌గా చెప్పాలంటే. వాళ్ళకున్న ఇగోకి బేసిక్‌గా. అలా కాకుండా నాకంటూ ఒక మినిస్టర్ రోల్ ఉందనుకోండి. నేనెళ్ళాననుకో ఆర్‌టీఓ ఆఫీస్‌కి మీరు బయటికి పోండ్రా అనొచ్చు యాక్చువల్‌గా. అవునా? సో, ఎందుకు? ఆ రోల్ అనేది మీకిచ్చినప్పుడు ఒక మినిస్టర్ అనే రోల్ ఇచ్చినప్పుడు దానికంటూ కొన్ని కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని మీకు చేయొచ్చనమాట. ఓకే. ఒక్క నిమిషం అండి. గివ్ మీ 1 మినిట్. గివ్ మీ 1 మినిట్ అండి. మా అబ్బాయి స్కూల్‌కి జాయిన్ అవుతున్నాడు. అతనికేదో ఇష్యూ వచ్చినట్టుంది. నేను సెట్ చేసొస్తాను జూమ్ మీటింగ్. 1 మినిట్ గైస్ హోల్డ్ ఆన్.
ఓకే. సారీ అండి. అంటే మీరే అనుకుంటున్నారు ఆన్‌లైను. మా అబ్బాయి ఎల్‌కేజీ. మా అబ్బాయికి గూడా ఆన్‌లైన్ మీటింగ్స్ జరుగుతున్నాయి యాక్చువల్‌గా. సో, కాబట్టి ఎనీవే సో రైట్. సో మీరిక్కడ చూసినట్లయితే మనకి ఆ రోల్ క్రియేట్ చేశానండి. సో నేను చెప్పినట్టు ఒక మినిస్టర్ ఉన్నాడు. మామూలు వ్యక్తి అయితే అతనికి రైట్స్ ఉండవు యాక్చువల్‌గా. సో అదే ఒక మినిస్టర్ అయితే ఆ రోల్‌ని అస్యూమ్ చేసుకుంటే అతనికి రైట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ ఈ ఇన్‌స్టెన్స్ ఉంది కదా! సర్వర్ 1 అనేది ఓకే. అదొక సాధారణమైన వ్యక్తి అనుకోండి. సో ఇక్కడికొచ్చి నేను ఇక్కడికొచ్చి కమాండ్ టైప్ చేస్తే పని చేయదన్నమాట. నేనేం చేయొచ్చు యాక్చువల్‌గా రైట్ క్లిక్ చేసి అయితే దీనికి చేసే ముందు ఒక పని చేస్తాను చూడండి. మనకి మెటాడేటాకెళ్దాం. హెచ్‌టిటిపి 169.254.169.254 ఓకే. మెటా డేటా లేటెస్ట్ అన్నాను అనుకోండి ఆర్ లేటెస్ట్ మెటా డేటా ఓకే. ఓకే. లేటెస్ట్ అనుకుంటాగా లేటెస్ట్ అండ్ మెటా డేటా హోల్డ్ ఆన్. మెటా డేటా అన్నాను అనుకోండి మీకు చాలా వస్తాయి కదా! ఇక్కడ మీరు చూసినట్టే జాగ్రత్తగా హోస్ట్ నేము, ఐడెంటిటీ క్రెడెన్షియల్స్ అవునా? హోస్ట్ నేమ్ తర్వాత మీకేమొచ్చింది? ఐడెంటిటీ క్రెడెన్షియల్స్. ఎక్కడైనా ఐఏఎం అని ఉందని చూడండి. మీకు ఎక్కడ ఐఏఎం లేదనమాట. ఓకే. ఫైన్. రైట్. సరే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇక్కడికొచ్చి నేను ఇన్‌స్టెన్స్ సెట్టింగ్స్‌కొచ్చి అటాచ్ అండ్ రీప్లేస్ ఐఏఎం రోల్ అంటానండి. ఓకే. సో ఐఏఎం రోల్ అని చెప్పి మనం ఏం చేసాం ఏడబ్ల్యూఎస్ బి24 ఉంది కదా! సో బి24 తీసుకుంటాను. 24 తీసుకొని ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి అప్లై అంటాను. ఓకే. సో అప్లై అన్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను మళ్ళీ ఇక్కడికొచ్చి సేమ్ అదే కమాండ్ చేస్తే మీకేం ఓకే. లేటెస్ట్ అన్నాననుకోండి మీరు చూస్తే ఇప్పుడు ఐఏఎం అని వచ్చింది చూడండి. ఐఏఎం వచ్చింది. దాని లోపల మీ రోల్ పేరు కూడా కనిపించాలి యాక్చువల్‌గా. అంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఎప్పుడు ఆల్‌వేస్ ఇక్కడ అన్నీ ఉండాలని రూల్ ఏం లేదండి. మీకేం చెప్పాను గుర్తుందా? స్పాట్ ఇన్‌స్టాన్స్‌లో ఏం చెప్పాను? స్పాట్ ఇన్‌స్టాన్సెస్‌లో వచ్చి ఒకవేళ మీకు స్పాట్ ఇన్‌స్టాన్స్ 2 మినిట్స్‌లో రిక్వెస్ట్ అంటే డిలీట్ చేస్తానొస్తే ఇక్కడ మీకు కనిపిస్తదని చెప్పున్నాను యాక్చువల్‌గా. సేమ్ ఇది కూడా అంతే అన్నమాట యాక్చువల్‌గా. అవసరం ఉంటేనే అవసరం ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఇంతకుముందు రోల్ అసైన్ చేయలేదు. అందుకే ఐఏఎం కనిపించట్లేదు. ఇప్పుడు మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అడిగాననుకోండి ఇక్కడ రోల్ పేరు రావాలా. చూసారా? ఏడబ్ల్యూఎస్ 24 రోల్ అని వచ్చింది చూడండి. అంటే రోల్ సరిగ్గా అసైన్ అయిందనమాట. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ అయితే ఏడబ్ల్యూఎస్ ఇందాక మనం ఈసీ2 ఇన్స్టెన్సెస్ ఉంది కదా! రన్ చేశాననుకోండి. స్టిల్ మీకేం రాదు. మీరు కాన్ఫిగర్ చేయాల. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వచ్చింది చూడండి. గుడ్. నేను ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నాను. సరే మీరు చూసారనుకోండి. ఇంతకుముందు రాలేదు యాక్చువల్‌గా. రోల్ తీసేసాననుకోండి. ఓ పని చేస్తాను చూడండి. ఇక్కడికెళ్ళి సెట్టింగ్స్‌కొచ్చి అటాచ్ అండ్ రీప్లేస్ ఐఏఎం రోల్ అనిచ్చి ఇక్కడికొచ్చి నో రోల్ అనిచ్చి అప్లై అంటాను. ఓకే. యెస్ డిటాచ్ అంటాను. రోల్ తీసాననుకోండి. మీరు రన్ చేశాననుకోండి. బేసిక్ ఇలా వస్తుంది. అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ యూ కెన్ కాన్ఫిగర్ బై రన్నింగ్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. అదే నేను ఆ రోల్ అంటే ఇప్పుడు ఒక నార్మల్ వ్యక్తి పోయి ఆర్‌డీఓ ఆఫీస్‌కి పోయి అన్నాడనుకోండి. సారీ నువ్వు చెప్పింది నేను చేయాల్సిన అవసరం లేదు అంటాడు యాక్చువల్‌గా. సో నెక్స్ట్ ఏం చేస్తాడు అదే వ్యక్తి సినిమాలో చూపించినట్టు కష్టపడి ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసి ఓకే. అతను ఒక మినిస్టర్ అయ్యి సో ఆఫీస్‌కెళ్తాడన్నమాట. సో మీకు అసైన్ చేసినాక ఏమవుతుంది? ఆ పవర్‌తో ఎళ్ళినప్పుడు అతనికి ఏం రావాలంటే బేసిక్‌గా మొత్తం కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఒబే చేయాల. సో ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్‌గా ఈసీ2 సర్వరు ఒక రోల్‌ని తీసుకొని ఈసీ2 కూడా ఒక సర్వీసే గదా! సో అదొక ఈసీ2 సర్వీసు రోల్ తీసుకొని ఓకే. వెళ్లి ఈసీ2 సర్వీస్‌లో ఉన్న మొత్తం మెషిన్స్ చేస్తాయి. ఇదే కాదండి. నేను కావాలనుకుంటే వేరే సర్వీస్ కూడా కనెక్ట్ అవ్వచ్చన్నమాట. ఎంతసేపు తీసుకుంటదిది? సో మీరు ఈ విధంగా రోల్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ అన్ని కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. సో కాబట్టి కేవలం ఈసీ2 ఇన్స్టెన్సెస్ కాదండి. ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ ఇచ్చాను కదా రోల్‌కి. కాబట్టి నేను కావాలనుకుంటే యూజర్స్ చెక్ చేయొచ్చు. లేకపోతే ఎస్3 బకెట్స్ చెక్ చేయొచ్చు. ఏవైనా చెక్ చేయొచ్చండి. అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రోల్ అనేది వాడినప్పుడు ఏందంటే ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని యూజ్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. అంతేనా? అంటే యూజర్స్‌కి వాడడానికి కూడా వాడొచ్చండి. యూజర్స్‌కి కూడా వాడొచ్చు. కానీ
ఇది రానివ్వండి. మనం ఇప్పుడు ఎక్కడ రోల్స్ ఎక్కడ వాడతామంటే ఇది ఫైన్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్ ఓకే. లాంబ్డా రోల్ ఒకటుందనుకోండి. ఓకే. నేనేం చేస్తాను మీకు లాంబ్డా ఇంకా టీచ్ చేయలేదని నాకు తెలుసు. ఇప్పుడు లాంబ్డా అంటారు దీన్ని. ఈ లాంబ్డా అనేదేంటి? ఈ లాంబ్డా అనేది సింపుల్‌గా చెప్పాలంటే మీరిచ్చిన డేటా మీరిచ్చిన స్క్రిప్ట్ తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేసి మీకు డీటెయిల్స్ ఇస్తుందండి. అంతకు మించి ఏం చేయదు. అంతకు మించి ఏం చేయదనమాట. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ దిస్ ఫర్ టెస్టింగ్ అని ఉంది కదా! ఇదొక ఫంక్షన్ అనుకోండి. మీకు చూపించడానికనమాట. ఓకే. లేదంటే కొత్తదోటి క్రియేట్ చేద్దాం. ఇది కాదు. హ్మ్. ఈ లాంబ్డా అనేది ఏం చేస్తుందంటే మీరేమన్నా స్క్రిప్ట్ రన్ చేయాలనుకోండి. స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. నేనేం చేస్తాను క్రియేట్ ఎ ఫంక్షన్ అంటాను. ఫంక్షన్ అని చెప్పి ఓకే. AWS V24 టెస్ట్ ఫంక్షన్ అంటాను. దేంట్లో రన్ చేస్తానంటే పైథాన్‌లో రన్ చేస్తానండి. పైథాన్ తీసుకొని కిందకొచ్చి నేను క్రియేట్ అయితే ఈ ఫంక్షన్ రన్ అవ్వడానికి మీకు సరే ఫస్ట్ క్రియేట్ అంటాను. అదొక రోల్ క్రియేట్ చేసుకుంటుంది. నాకేం కావాలా? నేను ఈ ఫంక్షన్‌ని అంటే ఇది రన్ చేసినప్పుడు నాకు సింపుల్‌గా వీపీసీ లిస్ట్ కావాలండి. ఏం అవసరం లేదు. నాకు సింపుల్‌గా వీపీసీ లిస్ట్ కావాలన్నమాట. దానికోసం నేనేం రాయొచ్చు ఇక్కడికొచ్చి సో, మీకు ఇది తెలియాల్సిన పని లేదండి. ఇది పైథాన్ వచ్చి ఉండాలా. బట్ నేనేమంటానంటే ఇక్కడికొచ్చి ఒక కోడ్ రాస్తాను యాక్చువల్‌గా. కోడ్ ఏం రాస్తానంటే క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు boto3 డాట్ క్లయింట్ EC2 అంటాను. ఓకే. VPCS is equal to client dot discribe_VPCS ఇలా ఇస్తాను. print is equal to VPC మొత్తం ఏం వచ్చిందో లిస్ట్ చేయమంటాను యాక్చువల్‌గా. ఓకే. సో ఇది ఇచ్చాను అనుకోండి. సేవ్ చేశాను. సేవ్ చేసి ఇది రన్ చేశాను అనుకోండి యాక్చువల్‌గా. నేనేం చెప్తున్నాను నువ్వు పోయి VPC లిస్ట్ మొత్తం నాకు తీసుకురా అని చెప్తాను యాక్చువల్‌గా. ఓకే. సో నేను టెస్ట్ అన్నాను అనుకోండి దీన్ని. ఇచ్చేయండి. దీన్ని నేనేం చేస్తాను టెస్ట్ చేస్తాను. మీకు ఒక ఎర్రర్ వస్తది చూడండి. ఇక్కడికొచ్చి నేను టెస్ట్ అన్నాను అనుకోండి. అదేం చేస్తుంది మీకు ఇది ఎర్రర్ ఇచ్చింది. ఏం చెప్తుంది క్లియర్‌గా ఇది చూడండి. ఏ ఎర్రర్ హాస్ అకర్డ్ అన్‌ఆథరైజ్డ్ ఆపరేషన్ అని వస్తుంది. అంటే ఏంటంటే ఈ లాంబ్డా స్క్రిప్ట్ రన్ అయింది. ఎళ్లి ఏం చేసింది? ఎవరికి కనెక్ట్ అయింది? VPC EC2 సర్వర్స్ కనెక్ట్ అయింది. EC2 సర్వర్ కనెక్ట్ అయ్యి ఇదిగో నాకు VPC లిస్ట్ అంతా అని అడిగిందనమాట. EC2 సర్వర్స్ ఏంది? అసలు నువ్వెవరు? నువ్వు అడగడానికి నువ్వెవరు? నేను నీకెందుకు ఇవ్వాలి? అసలు నీ సంగతి ఏంది అని అడిగిందనమాట. అసలు ఏ ఆథరైజేషన్స్‌తో అడుగుతున్నావు నువ్వు? నీకెందుకు ఇవ్వని అడిగిందనమాట. లేదు సరదాగా హర్ష అడిగాడు నువ్వు ఇవ్వు అనంటే సో అదంతా కుదరదు బాబు ఆథరైజేషన్ ఉండాలి అని చెప్పిందనమాట. సో కాబట్టి ఆథరైజేషన్ నేనేమి ఇవ్వాలా? ఇప్పుడు లాంబ్డా అనేది ఒక సర్వీస్ అండి. గుర్తుపెట్టుకోండి లాంబ్డా అనే సర్వీసు VPC కూడా EC2లో ఒక పార్ట్ ఆఫ్ ద సర్వీసు. ఈ లాంబ్డా పోయి EC2 కనెక్ట్ అయ్యి VPC లిస్ట్ నాకు ఇవ్వాలి యాక్చువల్‌గా. సో కానీ అది ఆథరైజేషన్ లేనట్టు. నేను ఎలా చేయాలా? ఇక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి వాడలేనండి నేను. ఎందుకంటే ఇది యూజర్ కాదు కదా! లాంబ్డా ఇస్ ఎ సర్వీస్ యాక్చువల్‌గా. సో నేనేం చేయొచ్చు కిందకొచ్చినప్పుడు అసలు ఇది దేనితో ఎగ్జిక్యూట్ అయిందని చెక్ చేస్తాను. దేనితో ఎగ్జిక్యూట్ అయింది చెక్ చేసినప్పుడు పైన పర్మిషన్స్ అని ఉంటుంది ఒకటి. యాహ్! ఈ పర్మిషన్స్ ఉంటుంది కదా! ఈ పర్మిషన్ ఉంది. ఈ రోల్ ఇది వాడుకుందనమాట యాక్చువల్‌గా. మీకు ఐఏఎంలో నేను ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఒక రోల్ వాడుకొని దానికి పర్మిషన్స్ లేవు. సో నేనేం చేస్తాను అటాచ్ పాలిసీస్ అని చెప్పి జస్ట్ అది VPC ఇన్ఫర్మేషనే కాబట్టి నాకు EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ సరిపోతుంది యాక్చువల్‌గా. అటాచ్ పాలిసీ అంటే ఆ లాంబ్డాకి యాక్సెస్ ఇచ్చాననమాట. సరే. ఇప్పుడు నేనేం చేస్తాను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మళ్ళీ టెస్ట్ అంటాను. ఓకే. మళ్ళీ టెస్ట్ అంటాను. యాహ్! ఈసారి సక్సెస్‌ఫుల్ వచ్చింది చూడండి. కిందకొచ్చాననుకోండి, మీకు ఏ టు జెడ్‌గా మొత్తం VPC డీటెయిల్స్ అదంతా కొంచెం హడావిడిగానే వస్తుంది. సో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందనమాట. నేను కావాలనుకుంటే దీన్ని ఏం చేయొచ్చు? ఓకే. లెట్ మీ షో ఇట్ టు యూ. అంటే ఇది మీకు తెలియాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మోర్ టువర్డ్స్ పైథాన్. బట్ నేనేమంటానంటే క్లోజ్ చేసి కాన్ఫిగరేషన్స్‌కొచ్చి కొంచెం చిన్న మోడిఫై చేస్తాను. అంటే కొంచెం క్లీన్‌గా తెలియడానికనమాట. VPCs అని చెప్పి డాట్ గెట్ అని చెప్పి for VPC in VPCS print VPC అని ఇచ్చాను అనుకోండి సేవ్ అంటాను సేవ్ అని ఇంకోసారి టెస్ట్ చేద్దాం యాక్చువల్‌గా ప్రింట్ VPC సింగిల్ ఇవ్వాల్సింది డబుల్ ఇచ్చారు
ఓకే. సో ఒక నిమిషం. VPC. సో థ్యాంక్స్. సేవ్. మనం ఏం చేద్దాం, టెస్ట్ అందాం. సో మీకు ఏమవుతుందంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా 1 by 1 గా వస్తుంది అనమాట. మీరు చూసారంటే ఎట్లా వస్తుందంటే ఒక్కొక్క VPC ఇన్ఫర్మేషన్ సైడర్ బ్లాక్స్. దీంట్లో నాకేం కావాలా, నాకు VPC ఐడి కావాలా, విచ్ ఇస్ దిస్ వన్. అలాగే సైడర్ బ్లాక్ కావాలా. దానికి కూడా నేను ఫర్దర్ గా ఏం చేయొచ్చు, కిందకు వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి సో సింపుల్ గా ప్రింట్ అని చెప్పి ఇలా చేస్తాను. ఇలా వచ్చి VPC ఐడి అని ఇస్తాను. ఇలా వచ్చి మళ్ళీ నేను ఇలా ఇస్తాను. సో సేవ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు కానీ మళ్ళీ టెస్ట్ అని రన్ చేశాను అనుకోండి, మళ్ళీ మీకు ఓకే ఇంత ముందులాగా గజిబిజి రాకుండా ఈసారి ఏమొస్తుంది మీరు చూసారంటే ఏ VPC ఐడి, దానికి సంబంధించిన సైడర్ బ్లాక్ అంతా లిస్ట్ అవుట్ అయిపోయింది యాక్చువల్ గా. అంటే ఏం జరిగింది యాక్చువల్ గా, మీకు నేను ఇచ్చిన కోడ్ ప్రకారం అది ఏం చేసింది, లాంబ్డా వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ డాష్లంతా కూడా ఈ డాష్లంతా కూడా ఇన్ఫర్మేషన్ VPC ఇవ్వట్లేదు, VPC బల్క్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. ఏమని, ఇదిగో నా VPC లిస్ట్. దాన్ని మనం ఆల్టర్ చేసి ఇలా డిస్ప్లే చేసాం, అది వేరే విషయం. బట్ సింపుల్ గా ఏం చేసింది ఇక్కడ, VPC is equal to client dot describe VPCs అని కమాండ్ రన్ చేసింది కదా, మొత్తం మనకి EC2 సర్వీస్ VPC లిస్ట్ ఇచ్చింది. సో అది ఇచ్చే ముందు నువ్వు ఏ అర్హతతో నన్ను అడుగుతున్నావు, నీ ఆథరైజేషన్ ఏంది అడిగిందంటే, ఇదిగో నాకు ఈ రోల్ నాకు ఉంది అని చూపిస్తుంది అనమాట. ఈ రోల్ కి చెక్ చేసుకుంటుంది పర్మిషన్ ఉందా లేదా అని. ఓకే, EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది, సో నేను అలౌ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ లాంబ్డా అనే సర్వీసు EC2 అనే సర్వీస్కి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంది. ఇది రోల్ అండి. రోల్ అనేది ఎప్పుడు కూడా ఒక EC2 సర్వీసు ఇంకో EC2 సర్వీస్ ని యాక్సెస్ చేసుకోవడానికి వాడతాము. అలా కాకుండా యూజర్స్ కి వాడాలంటే నెక్స్ట్ చూపిస్తాను ఎలా చేయాలని చెప్పి. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ రోల్ గురించి? This is just like a service account అండి in on-prem లో, just like. Yes, అలాగే అనుకోండి. yes, సిమిలర్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆన్ ప్రైమ్ లో వచ్చి సర్వీస్ అనే దానికి పేరు సర్వీస్ అకౌంట్ ఉన్నా కూడా బేసిక్ గా దట్ ఈస్ ఆల్సో బేసిక్ ఒక అకౌంటే, అది కూడా యూజర్ అకౌంటే, కాబట్టి పేరు వచ్చి సర్వీస్ అకౌంట్ అని మనం ఇస్తాం, అంత మించి డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఇక్కడ ఈ రోల్ ని మీరు యూజర్ కి అసైన్ చేయలేరు యాక్చువల్ గా. దిస్ ఇస్ ప్యూర్ రోల్ అన్నమాట, ఓన్లీ ఫర్ AWS సర్వీసెస్. ఎనీ క్వశ్చన్స్ అండి? మీరు ఇక్కడ రీజన్ స్పెసిఫిక్ చేస్తున్నారు కదా, సపోజ్ ఇట్ విల్ బి రీజన్ స్పెసిఫిక్ ఓన్లీ. ఏంటంటే మీరు ఈ లాంబ్డా వాడేటప్పుడు, కానీ IAM అనేది గ్లోబల్ అండి, యూ కెన్ యూజ్ దట్ రోల్ ఎనీవేర్. ఓకే, ఎక్కడైనా వాడుకోవచ్చు. రైట్ నౌ లాంబ్డా అనేది ఇక్కడ నుంచి చేస్తున్నాను నార్త్ వర్జీనియా, మీరు వేరే దగ్గర పోయి లాంబ్డా క్రియేట్ చేసిన యూ కెన్ యూజ్ దట్ రోల్, దట్ ఈస్ ఫైన్. ఇట్స్ నాట్ రీజన్ బేస్డ్. ఐ మీన్ లాంబ్డా ఓకే, రోల్స్ కూడా రీజన్ స్పెసిఫిక్ గానే లేకుంటే? నేను అదే ఇప్పుడు చెప్పానండి అసలు తెలుగు భాషలో. ఓకేనా, IAM గ్లోబల్ అని. IAM లోపల మీకు రోల్స్ వస్తాయి కదా, సో ఆబ్వియస్గా ఇట్ ఈస్ గ్లోబల్, ఎక్కడైనా వాడుకోండి. ఓకే ఓకే. యాక్సెస్ కీ అని సీక్రెట్ కీ వస్తుంది కదా, సో దాన్ని యూజ్ చేసి మనము CLI లో లైక్ క్రెడెన్షియల్స్ పెట్టేసుకున్నాం. సంహౌ నేను అది డిలీట్ చేశాను కన్సోల్ లో. యూజర్ కి ఎన్ని యాక్సెస్ కీలు అని పర్మిట్ చేయొచ్చు? ఇస్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్? రెండు కదండి, డిఫాల్ట్ రెండు క్రియేట్ చేసుకోవచ్చు, యాక్సెస్ కీ సీక్రెట్ కి. ఓకే, ఇప్పుడు రియల్ టైమ్ లో ఇక్కడ కన్సోల్ లో ఒక రూట్ యూజర్ కి అది చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా, మనకి యాక్సెస్ కి ఎంత మటుకు సెక్యూర్, అది పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది కదా. హోల్డ్ ఆన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైమ్ లో రూట్ అకౌంట్ అసలు వాడరండి, అది గుర్తుపెట్టుకోండి. వాడకూడదు కూడా. ఓకే, ఓన్లీ యూజర్స్ వాడాలి. సో రూట్ అకౌంట్ ఎప్పుడు దానికి అసలు యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేయకూడదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ సంథింగ్, మై అకౌంట్ అని వెళ్ళాను అనుకోండి, మీకు డైరెక్ట్ గా ఫస్ట్ వార్నింగ్ చేస్తాయి. ఆ అకౌంట్ లోకి వెళ్తుంటే మీకు దాన్ని ఏమంటారు, ఇక్కడ కిందకి వచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చి దీన్ని ఏమంటారు, మీరు యాక్సెస్ కి సీక్రెట్ క్రియేట్ చేయాలనుకోండి, అక్కడ ఏం చెప్పొద్దంటే ఓకే ఇది కాదు, సారీ మై బ్యాడ్, ఇది కాదు, లేదు ఇదే అండి, ఇక్కడ మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. సో ఇది రూట్ లెవెల్ క్రెడెన్షియల్స్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఈ యాక్సెస్ కి సీక్రెట్ కి ఉంది కదా, అసలు రూట్ అకౌంట్ కి యాక్సెస్ కి సీక్రెట్ కి ఉండకూడదు. అందుకే నేను ఏం చేస్తాను, ఎప్పుడు కూడా యూజర్ క్రియేట్ చేసి అతనికి అడ్మిన్ రైట్స్ ఇచ్చి నేను చేస్తాను తప్పితే రియల్ టైంలో అసలు రూట్ అకౌంట్ జోలికి ఎవరు పోరు, వాడకూడదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్
సార్ సార్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి యూజర్ ఎక్స్పైర్ అయితే ఈ రోల్స్ ఎలా అంటే ఈ రోల్స్ అనేవి యూజర్ కి రోల్ కి సంబంధం లేదని చెప్పినప్పుడు యూజర్ ఎక్స్పైర్ అయిపోతే ఏం సంబంధం అని చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? మీరు నిరభ్యంతరంగా క్వశ్చన్ అడగవచ్చు. అది సిల్లీ క్వశ్చన్ అనుకోండి, ఇబ్బంది లేదు. నేను చెప్తా సిల్లీ క్వశ్చన్ తిట్లు తినొచ్చు బేసిక్ గా. అలాగని అడగకుండా ఆపేయద్దు, లేదా నేర్చుకోలేరు అప్పుడు. ఓకేనా? నెక్స్ట్. సో పక్కా కదా? ఈసీటీ రోల్ అసైన్ చేశారు కదండి, అది అర్థం కాలేదు నాకు. అంటే ఈ విపిసి అనేది దేని కింద వస్తుంది మీకు? ఓకే, మీరు అడిగారు కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. యాక్చువల్ గా నేను ఏం చేస్తానంటే ఒక కమాండ్ లైన్, ఓకే ఇక్కడికి వచ్చి నేను AWS EC2 మీకు అలా డౌట్ వచ్చినప్పుడు AWS కమాన్ EC2 హైఫన్ హెల్ప్ అంటానండి. సో హైఫన్ అవసరం లేదనుకుంటాను, హెల్ప్ అన్నాను అనుకోండి. మీకు ఏంటంటే ఇక్కడ చాలా వస్తాయి అన్నమాట దీని కింద. ఇవన్నీ ఉన్నాయి చూసారు. నేను ఏం చేస్తానంటే EC2 పని చేస్తాను ఆగండి. EC2 హెల్ప్ అని చెప్పి grep -i డిస్క్రైబ్ అన్నాం, CRIP అన్నాం. ఇక్కడ చూసారా, ఇక్కడ డిస్క్రైబ్ లో మీకు ఏమొచ్చింది? VPC అని కూడా వచ్చింది చూడండి. ఇవన్నీ మీరు ఇక్కడ ఏమైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ EC2 ఓన్లీ. ఓకే, ఈవెన్ మీకు ఫ్లో లాగ్ VPC మీద ఫ్లో లాగ్స్ అయినా జస్ట్ అది నెట్వర్క్ కదా సార్, దానికి EC2కి సంబంధం ఏంది అనుకుంటున్నారేమో. ఓకే, అదేం లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా చూడండి, నాట్ గేట్వేస్, అది కూడా EC2 కిందే వస్తుంది మీకు. కాబట్టి నేను EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ అన్నప్పుడు ఏంటంటే ఈ డిస్క్రైబ్ ఉన్నాయి చూసారా, ఎక్కడైతే డిస్క్రైబ్ ఉన్నాయో ఈ కమాండ్స్ అన్ని వ్యాలిడ్ అవుతాయి అన్నమాట. ఓకే, అందుకని ఇచ్చాను. ఓకే, అర్థమైందా? ఓకే, గుడ్. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ అన్నమాట. ఓకే, నేను మీకు మొన్న చెప్పినప్పుడు AWS ని ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చు చెప్పానండి? చెప్పండి, ఎన్ని విధాలు యాక్సెస్ చేయొచ్చు AWS ని? ఫస్ట్ కన్సోల్, సెకండ్ CLI. బేసిక్ అంతే కదా, అంతే. మీకు CL అంటే యాక్సెస్ కి సీక్రెట్ కి, అదే API దాని కింద వస్తుంది కదా మీకు. సో API అయినా కూడా యాక్సెస్ కి. ఇప్పుడు SDK ఉంది. SDK అంటే ఏంటంటే ఈ SDK మీరు అడగొచ్చు సార్ SDK ఏంటి సార్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంబ్డా రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రోల్ తీసుకుంటుంది. కానీ నేనేం చేయాలి, ఇదే కోడ్ నా సిస్టమ్ లో రన్ చేయాలంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ రన్ చేయొచ్చు అనమాట. లెట్ మీ షో యూ సంథింగ్. SDK అంటే ఏం లేదండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అన్నమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ app.py అంటాను. సో పైథాన్ ఒకటి క్రియేట్ చేస్తాను యాక్చువల్ గా. హోల్డ్ ఆన్, వచ్చిందా? ఇక్కడికి వచ్చి ఇందాక చేసిన ఏమంటాను, ఇక్కడ ఇంపోర్ట్ boto3 అంటాను. ఓకే, ఇంపోర్ట్ boto3 అని చెప్పి, boto3 ఇస్ ఎ పైథాన్ లైబ్రరీ, మనకి సపరేట్ క్లాసే ఉందండి దాని గురించి, సో డోంట్ వరీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తాను. సో ఓకే, సో ఇక్కడికి వచ్చి కాకపోతే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సేమ్ ఇదే సేవ్ చేస్తాను చూడండి. సేవ్ చేసి నేను ఏమంటాను, ఇక్కడ రైట్ సైడ్ లో మీకు టాప్ లో ఉంది, ఎగ్జిక్యూట్ కొట్టాను అనుకోండి. మీకు ఏముంటుంది, నేను ఎక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వాలి. ఆబ్వియస్ గా ఏమంటుంది యాక్చువల్ గా నాట్ ఆథరైజ్డ్ అని రావాలి. సో లెట్స్ సీ, ఇది ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇది SDK నండి. సో నేను ఏం చెప్పాను, CLI దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పాను. యాక్చువల్ గా దేనికి ఉపయోగపడుతుంది? CLI అనేది నార్మల్ గా CLI SDK API ఈ మూడింటికి ఉపయోగపడుతుంది అని చెప్పాను. యాక్చువల్ CLI వచ్చి మీకు ఆల్రెడీ చూపించాను, AWS ఇక్కడికి వచ్చి టైప్ చేయడం అనమాట. మీరు యాక్సెస్ కి సీక్రెట్. SDK అంటే ఇది అనమాట. SDK అంటే ఇది. కానీ ఇక్కడ ఏమి వస్తుంది చూడండి, ఆత్ ఫెయిల్యూర్ అని వస్తుంది యాక్చువల్ గా. మీకు ఆథరైజేషన్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వలేదు కదా. సో నేనేం చేస్తాను మరి అంటే, ఈ పైథాన్ ప్రోగ్రాము నథింగ్ బట్ SDK ఇది. సో ఈ boto3 అనేది SDK అండి. సో ఈ పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా నేను వెళ్ళి AWS కనెక్ట్ అయ్యి నాకు VPC ID మరియు సైడర్ బ్లాక్ ప్రింట్ కావాలి అని చేయాలనుకోండి, పరిస్థితి ఎలాగా? సో దీనికోసం ఏం కావాలంటే నేను boto3 యాక్సెస్ కి సీక్రెట్ కి
నేను ఏం చేయొచ్చు అంటే ఇలా ఇవ్వచ్చు అనమాట. AWS యాక్సెస్ కి సీక్రెట్ కి ఇలా ఇవ్వచ్చు. సో నేను ఏం చేస్తానంటే కాపీ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని కిందకి జరిపి దీని దగ్గరకు వచ్చి ఇలా ఇద్దాం. ఓకే, మీరు చూస్తే యాక్సెస్ కి సీక్రెట్ కి తర్వాత రీజియన్ నేమ్ కూడా ఇవ్వాలండి. రీజియన్ కమాన్ రీజియన్ అండర్స్కోర్ నేమ్ is equal to US-East 1. That's fine. ఓకే, సో ఇప్పుడు యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలా. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో బ్యాక్. ఐఏఎంకి వెళ్తాను. ఐఏఎంకి వెళ్ళి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మన యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలనుకుంటే ఇక్కడికి వస్తాను సెక్యూరిటీకి. సో మీరు చూసారంటే రెండే క్రియేట్ చేయొచ్చండి. సో పాత్ తీసేస్తాను యాక్చువల్గా, అంటే నాకు క్రియేట్ చేసింది డిలీట్ చేసి మళ్ళీ యాక్సెస్ కి సీక్రెట్ కి చేసి ఓకే సరే. సో ఇక్కడ ఇచ్చాం కదా. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు దీన్ని రన్ చేద్దామండి. నిజంగా వస్తా రాదా. సో లెట్స్ సి. string ఎస్, థ్యాంక్ యూ. ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, ఇట్స్ ఫైన్. వచ్చింది చూసారా. అంటే నా సిస్టమ్ నుంచి యూజింగ్ యాక్సెస్ కి వాడి మనం కనెక్ట్ అయ్యాం అనమాట. దీన్ని ఏమంటాము, దీన్ని ఎస్డికే అంటామండి. అదే నేను డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి రన్ చేసి బేసిక్ గా CLI అంటాం, అంతకు మించి ఏం లేదు. అది కాకుండా మరి API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అయితే, సో నేను మీకు ప్యాకర్ చెప్పానా లేదా అండి, ప్యాకర్ చెప్పానా? చెప్పలేదు. చెప్పారండి. ఓకే చెప్పాను కదా. ప్యాకర్ అనేది ఇట్స్ అన్ అప్లికేషన్, థర్డ్ పార్టీ అప్లికేషన్. ఇట్ ఫాల్స్ అండర్ API ఓన్లీ బేసిక్ గా. ఓకేనా, అదేం చేస్తుంది, అది API కింద వస్తుంది. అది మన ప్యాకర్లో ఏం చేసాం, అక్కడ కూడా యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చాం కదా. సో ప్యాకర్ ఏం చేస్తుంది, అది వాడుకొని మీకు డిప్లాయ్ చేసింది, AMIs క్రియేట్ చేసింది. సో కాబట్టి అది API కింద అనమాట. సో కాబట్టి కన్సోల్ మనకు వచ్చి డైరెక్ట్ గా, అలాగే CLI SDK API ఎలా పనిచేస్తుందో మీకు చెప్పాను. ఓకే బానే ఉంది. ఎక్కడ రోల్ చెప్పలేదు మీకు, అవునా? నేను ఎక్కడ రోల్ గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ హౌ కమ్ నేను ఇక్కడికి వచ్చి రోల్ మాత్రం అసైన్ చేశాను అనుకోండి, దీనికి రోల్ మాత్రం అసైన్ చేశాను, నేను రన్ చేస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సో ఇక్కడికి వచ్చి అది ఎలా పాసిబిలిటీ అండి మీకు? నేను రోల్ తీసేసానా, రోల్ సరిగా అసైన్ చేసినట్లేనా? హోల్డ్, అసైన్ కాలేదా? ఏదో ప్రాబ్లం ఉందండి, చూసారా, రోల్ అసైన్ కావట్లేదు. సో క్యాన్సిల్ చేసి లోపలికి వచ్చి రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్కి వచ్చి రీప్లేస్ రోల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు అసైన్ అయింది. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఇది రన్ చేస్తుంటే మీకు ఇప్పుడు వచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకే, అంటే పాత నాకు డిలీట్ 3 వచ్చింది, ఎందుకంటే డిలీట్ అయిన ఇన్స్టెన్స్ ఐడి చూపిస్తుంది, అది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది, నాకు 2 చూపిస్తుంది. కానీ ఇన్స్టెన్స్ కి నేను ఎక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వలేదు, ఎక్కడ ID పాస్వర్డ్ ఇవ్వలేదు నేను, కానీ నాకు మాత్రం 2 కనిపిస్తుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను మీకు క్లియర్ గా చెప్పాను యాక్చువల్గా. AWS 2 విధాలు యాక్సెస్ చేయొచ్చు. ఒకటేంటి మీకు ఏది CLI ఆర్ దీని ద్వారా, అంటే యాక్సెస్ కి సీక్రెట్ కి ఆర్ కన్సోల్ ద్వారా. సో కానీ 2 ఇవ్వకుండా మీకు నేను ఇది యూజ్ చేశాను. ఇది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగాను, నేను అడిగాను కూడా ఇంటర్వ్యూలో. ఓకే, సో ఎవరైతే ఐఎమ్ వెరీ గుడ్ ఐఎమ్ డూయింగ్ అంటే సింపుల్ ఫండమెంటల్ ఎలా పనిచేస్తుంది, వాట్ ఈస్ అంటే సింపుల్ గా క్వశ్చన్ ఏంటంటే రోల్ వెనక అసలు ఏం జరుగుతుంది అని అడిగాను క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు చెప్పండి ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్, అసలు ఎలా వస్తుంది యాక్చువల్ గా? EC2 ఇన్స్టెన్సెస్ కి మనం లాంబ్డా సర్వీస్ లో రోల్ అసైన్ చేసాం కాబట్టి వస్తుంది. EC2 వేరే, లాంబ్డా వేరే, EC2 ఇన్స్టెన్స్ కి రోల్ అసైన్ చేశాను వస్తుంది. నాకు అది అర్థమైందండి. ఎలా వస్తుంది? నేను ఇప్పుడు రోల్ కి ఎక్కడ నేను యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చానా? ఇవ్వలేదుగా. అలాగే ID పాస్వర్డ్ ఇచ్చానా? పాలసీస్ ఆర్ పర్మిషన్స్ అండి. పర్మిషన్స్ ఆర్ డిఫరెంట్ కదా. రోల్ లో EC2 రీడ్ ఓన్లీ. మీరు పర్మిషన్స్ గురించి మాట్లాడుతున్నారు, అసలు ముందు లాగిన్ అయితే కదా పర్మిషన్స్ వచ్చేది. మీకు లాగిన్ అవ్వాలి కదా.
మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి పని చేసినాక ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆథెంటికేషన్ కి ఆథరైజేషన్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఆథరైజేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇస్రో కానీ లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళారు అనుకోండి, లేదంటే ఏదైనా సీఎం ఆఫీస్ పార్లమెంట్ ఆఫీస్ కి టూర్కి వెళ్ళారు అనుకోండి, మీకు ఏం చేస్తారు, మీకంటూ ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ యొక్క అర్థం ఏంటంటే మిమ్మల్ని యు ఆర్ ఆథెంటికేటింగ్ యు ఆర్ సో అండ్ సో పర్సన్ అని చెప్పి లోపలికి వదులుతారు అనమాట. బట్ డజన్ మీన్ దట్ మీరు దాన్ని ఏమంటారు, మీరు అక్కడ పిఎం ఛాంబర్ పోతారంటే కుదరదు. ఓకే, ఎందుకు, దానికి మీకు ఆథరైజేషన్ లేదు, నో అడ్మిషన్ అని వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంది, యాక్సెస్ కి సీక్రెట్ కి అనేది ఆథెంటికేషన్. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్ళినాక ఆ పాలసీస్ అనేది ఆథరైజేషన్, దేన్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ అసలు ఆథెంటికేషన్ రోల్ కి సంబంధించిన ఆథెంటికేషనే లేదు కదా, యాక్సెస్ కి సీక్రెట్ కి లేదు, ఐడి పాస్వర్డ్ లేదు, అసలు ఆథెంటికేషన్ లేనప్పుడు పాలసీలు ఎక్కడి నుంచి వస్తాయి, అది నేను చెప్తుంది. సో బ్యాక్ అండ్ ఏం జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇట్స్ ఓకే డోంట్ వరీ, బ్యాక్ అండ్ ఏం జరుగుతుందంటే ఓకే, ఈవెన్ మీ రోల్ కూడా యాక్సెస్ కి సీక్రెట్ కి వాడుకుంటుంది. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే అది మీరు క్రియేట్ చేయలేరుగా, అది సిస్టమే క్రియేట్ చేస్తుందండి. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంది కదా, ఇది నేను HTTP నేను ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇలా metadata latest metadata IAM security credentials AWS 24 role అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, మీరు చూసారంటే దాని యాక్సెస్ కి సీక్రెట్ కి అది. కాకపోతే దాంతో పాటు మీకు ఒక టోకెన్ ఉంటుంది అనమాట, ఇది టోకెన్. ఈ టోకెన్ ఏంటంటే అది 6 hours ఎంత ఉంటుందండి, నెక్స్ట్ ఎక్స్పిరేషన్ ఎప్పుడు సమ్వేర్ లైక్ 6 hours తర్వాత ఎప్పుడు ఉండాలి. సో ఈ టోకెన్ ఉంటుంది అనమాట. సో కాబట్టి 6 hours అప్పుడు ఈ టోకెన్ మారిపోతుంది. సో కాబట్టి రేపు మీరు ఇంటర్వ్యూకి పోయి అంటే మీరు ఇది వాడచ్చా అంటే బయట పని చేయదండి, యాక్చువల్ ఆ టోకెన్ తో పాటు వాడాలా. మీరు ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడి నుంచి యూజ్ చేయాలంటే ఇది పని చేయదు, యాక్చువల్గా ఇది ఓన్లీ రోల్స్ కోసం చేయబడింది అనమాట. సరే, ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఈ యాక్సెస్ కి ఈ సీక్రెట్ కీని మీరు అట్లా వదిలేశారు అనుకోండి, ఒక 6 గంటల తర్వాత రీప్లేస్ అయిపోతుంది అనమాట యాక్చువల్ గా. కాబట్టి రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎవరన్నా కూడా నాలాంటి తిక్కలోడు మీకు ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇంటర్వ్యూలో అడిగాడు అనుకోండి, మీరు చెప్పాల్సిన సమాధానం ఇది. సో రోల్ కూడా యాక్సెస్ కి సీక్రెట్ కి వాడుతుంది అట్లా బ్యాక్ ఎండ్. కాకపోతే దానికి ఒక టోకెన్ ఉంటుంది, రెగ్యులర్ యాక్సెస్ కి మనకు టోకెన్ ఉండదు, ఎక్స్పైరేషన్ ఉండదు, వేరే ఇక్కడ మీకు ఎక్స్పైరేషన్ ఉంటుంది. ఓకే, మీరు చూసారు అనుకోండి, ఇక ఎంతకి ఎక్స్పైరేషన్ వచ్చి 10:23కి, ఇక్కడ నీకు 350 నేను రోల్ క్రియేట్ చేసి మేబీ 6 hours అంతేగా, 6 or 7 hours ఉండాలి యాక్చువల్గా. 3 అంటే 6 hours చేస్తే 7 hours అనుకుంటా, డిఫాల్ట్ 6 hours గుర్తండి నాకు, అందుకని ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్ గా అది రోల్ జనరేట్ చేసుకుందా, లేకపోతే మన రోలే జనరేట్ చేసుకుంటుంది. రోల్ మీరు రోల్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఈ యాక్సెస్ కి సీక్రెట్ కి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్ అండి? నిన్న STS ఓపెన్ చేసినప్పుడు వాటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అవి డైరెక్ట్ గా యాక్సెస్ అవుతాయి సార్, అవి 6 hours అలా ఉండరా సార్? అది యూజర్ ఐడి, అది యాక్సెస్ కి సీక్రెట్ కి కదండి, మీరు జనరేట్ చేశారు. అదేంటంటే అట్లా అది ఎక్స్పైర్ అయిపోతే కష్టం కదా, మీరు యాక్సెస్ కి సీక్రెట్ కి ఏంది ఒక అప్లికేషన్ కి ఇచ్చి ఉంటారు, ఎక్స్పైర్ అయిపోతే కష్టం కదా. ఈ టోకెన్ ఎక్స్పైరేషన్ రోల్స్ కు మాత్రమే ఉంటుంది వెనక, అంతేగాని మీరు యాక్సెస్ కి సీక్రెట్ కి దానికి ఉండదు. అదేంటి మీరు డిలీట్ చేసేదాకా అదే ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇది యాక్సెస్ కి సీక్రెట్ కి ఎవ్రీ టైం చేంజ్ అవుతుందా, లేదా ఓన్లీ టోకెన్ వరకు చేంజ్ అవుతుందా? టోకెన్ చేంజ్ అవ్వాలండి, యాక్సెస్ కి సీక్రెట్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే వాట్ ఈస్ ద పాయింట్, కాబట్టి టోకెన్ చేంజ్ అవుతుంది. ఓన్లీ టోకెన్. సో యాక్సెస్ కి సీక్రెట్ కి పర్మనెంట్ అలాగే ఉంటుంది. నిజం చెప్పి నేను టెస్ట్ కూడా చేయలేదండి, మీరు కావాలంటే టెస్ట్ చేయండి, అంత అనవసరం బేసిక్ గా. ఎందుకంటే వెనక అది నేను తెలుసుకుని ఏం చేస్తాను చెప్పండి, ఎందుకంటే టోకెన్ లేని ఏం చేయలేదు. మీరు కావాలంటే ఒకటి క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి లేదంటే మళ్ళీ ఎవరొకరు గుర్తు చేయండి. యాక్చువల్గా ఇప్పుడు రేపు మార్నింగ్ చెక్ గుర్తు చేయండి, మనం ఆ రోల్ డిలీట్ చేయను, ఆ రోల్ అలాగే పెడతాను, మనం అప్పుడు చెక్ చేద్దాం. సో ఫర్ టైం బీయింగ్ మనం ఏం చేద్దాము, ఇది ఈ స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని పెడదాం. మామూలుగా అయితే మారకూడదండి. నేను ఏం చేస్తాను, సింపుల్ గా డెస్క్టాప్ మీద రోల్ అని ఒకటి క్రియేట్ చేసి పెడతాను. రేపు గుర్తు చేయండి, లాస్ట్ లో రేపు అంతా అయిపోయినాక, క్లాస్ అంతా అయిపోయినప్పుడు డెస్క్టాప్ మీద చేయమంటే ఓకే, రేపు క్లాస్ అంతా అయిపోయినాక లాస్ట్ లో మీరు గుర్తు చేశారు అనుకోండి, మనం ఏంటంటే రోల్ సేమ్ పేరు ఉందా లేదా చెక్ చేద్దాం. అంటే అవసరం లేదండి, అందుకే నేను పట్టించుకోను దాన్ని. ఓకే,
సో నెక్స్ట్ అండి, ఇప్పుడు దాకా ఇదండి రోల్. ఒక సర్వీస్ ఇంకో సర్వీస్ ని యాక్సెస్ చేసుకోవడానికి దీనికోసం వాడుకుంటాం అనమాట. రైట్. నెక్స్ట్ ఏంటంటే, అంటే యూజర్స్ కి వాడమా రోలు అంటే, యూజర్స్ కోసం కూడా మనం రోల్ వాడతామండి. అయితే ఎందుకు వాడతామంటే ఇక్కడ దీని పేరేంటి, రోల్ స్విచ్చింగ్ కోసం వాడతాం. రోల్ స్విచ్చింగ్ అంటే ఇది కూడా నేను అడుగుతానండి ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ అంటే ఏమవుద్దంటే, ఇప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు బయట మీలో కొంతమంది కూడా అయి ఉండొచ్చు, ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడో నేర్చుకొని ఉండొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అందరూ AWS క్లాస్ కదా, మర్చిపోయాను. కొంతమంది డెవాప్స్ డైరెక్ట్ గా వస్తారండి స్టూడెంట్స్. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ నేర్చుకున్నాను మాకొచ్చు అంటారండి, నాకొచ్చు అంటారు. అయితే ప్రాబ్లం ఏమవుద్దంటే, అంటే వాళ్ళని ఏదో నేను కించపరచాలని కాదు, ప్రాబ్లం ఏమవుద్దంటే మనం ట్రైనింగ్ చేసినప్పుడు ట్రైనింగ్ ఏంటంటే ట్రైనర్ చెప్పేదే భగవద్గీత అవుతుంది, అన్లెస్ మీరు వెనక బాగా వర్కౌట్ చేస్తే తప్పితే. సో ట్రైనర్ చెప్పింది వాళ్ళు ప్రాక్టీస్ చేసేసి నాకు AWS అంతా వచ్చు అనే ఒక మిస్కాన్సెప్షన్ లో ఉంటారు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాలంటే ఆబ్వియస్ గా క్వశ్చన్స్ అడగాలి యాక్చువల్ గా. సో కాబట్టి ఎవరైనా డెవాప్స్కి వచ్చారు అనుకోండి, డైరెక్ట్ గా నేను చెప్తాను AWS మీకు వచ్చా. సో వచ్చు లేదు అంటే AWS నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడ నేర్చుకోండి, ముందు AWS నేర్చుకోండి, లేదా Azure నేర్చుకోండి, తర్వాత దగ్గరండి. ఇక్కడికి వస్తే మీకు అర్థం కాదని చెప్తాను స్ట్రైట్ ఫార్వర్డ్. మీలో చాలా మంది వినే ఉంటారు. సో అయితే వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగే వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చు అని అంటారు కదా, వాళ్ళు అలా వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, లోడ్ బ్యాలెన్స్ కూడా అడుగుతాను. కొందరు ఏం అడుగుతానంటే, మీరు మీ ఆఫీస్ లో మీకు ఒక 20 AWS అకౌంట్లు ఉన్నాయి. 27 అంటే ఒక్కొక్క 5 మంది కస్టమర్లు ఉన్నారు, ఒక్కొక్క కస్టమర్ వచ్చి 4 అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తారు, ఇలా క్వశ్చన్ అడుగుతాను అనమాట. సార్ IAM వాడి మేనేజ్ చేస్తాం, అది పిల్లవాడికి కూడా తెలుసు, IAM మేనేజ్ చేస్తాను, నేను అడగట్లేదు. 20 అకౌంట్ ఉన్నాయి. ఓకే, రోల్ బేస్డ్. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, మీరు వేరే కాంటాక్ట్ లో చెప్పుంటారు, కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఎలా మేనేజ్ చేస్తారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లా, నేను చెప్తున్నాను. సో ఎలా మేనేజ్ చేసి అడుగుతాను అనమాట. యాక్చువల్ గా మోస్ట్ ప్రాబ్లీ అక్కడ గ్రూప్ కూడా కాదండి, సో వర్కౌట్ కాదనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, దర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఈ రోజు మనం మెథడ్ ఏంటంటే రోల్ వాడుకొని ఎలా మేనేజ్ చేయాలి, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ ల్యాబ్ మీరు చేయాలంటే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉండాలండి. ఓకే, సో తక్కువ మంది తెలిసి ఉండొచ్చు ఇది, ఎందుకంటే చాలా మంది ఒక అకౌంటే ఉంటుంది, మల్టిపుల్ అకౌంట్స్ ఉండే ఛాన్స్ లేదు. మల్టిపుల్ అకౌంట్స్ ఉండే ఛాన్స్ లేనప్పుడు కొంచెం కష్టం అనమాట యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ శ్రీ యూట్యూబ్ అని ఉంది, నేనేం చేస్తానంటే కొత్త అకౌంట్ లో లాగిన్ చేస్తాను. ఒకసారి సినారియో రిపీట్ చేస్తారా సార్? సినారియో ఓకే, మీ దగ్గర చాలా అకౌంట్స్ ఉంటాయి, మీకు 20 AWS అకౌంట్లు ఉంటే ఎలా మేనేజ్ చేస్తారు, అదే సినారియో. సో దానికి మనం ఎలా చేస్తామో చూద్దాం యాక్చువల్ గా. సరే, నేనేం చేస్తానంటే నాకు వేరే అకౌంట్ ఉందండి. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్, దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ మెథడ్. మీకు మళ్ళీ నేను యాక్టివ్ డైరెక్టరీ ఇవన్నీ చెప్పినప్పుడు ఇట్ విల్ గో ఫర్దర్, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. సరే, మీరు చూసినట్లయితే నాకు 2 ఉన్నాయండి ఇక్కడ. నాకు ఇది శ్రీ యూట్యూబ్ అనే ఒకటి ఉంది, ఆ తర్వాత వచ్చి ఇక్కడ మీరు చూసారంటే క్రోమ్ లో శ్రీ K8S అని ఇంకోటి ఉంది, శ్రీహర్ష K8S అని ఇంకోటి ఉంది అనమాట. సో 2 అకౌంట్స్ ఉన్నాయి. నేను సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఒక యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్స్ వచ్చి మనకి ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, మనకు ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నాడండి, AWS B24 ఒక యూజర్ ఉన్నాడు యాక్చువల్ గా. నాకేం కావాలంటే AWS B24 యూజరు మీకు ఈ శ్రీ K8S ని మేనేజ్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే, ఏముంది సార్, ఇక్కడికి రండి, ఇక్కడ IAM ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి అతనికి ID పాస్వర్డ్, ఎస్ డెఫినెట్ గా పనిచేస్తుంది. ఇట్స్ ఆల్సో గుడ్ సొల్యూషన్. ఇప్పుడు మీ దగ్గర ఒక అకౌంట్ ఉన్నప్పుడు, నాకు ఇలాంటి అకౌంట్స్ డిఫరెంట్ కస్టమర్లు మొత్తం 100 అకౌంట్లు ఉన్నాయనుకోండి, అకౌంట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఫ్రీ అండి. అకౌంట్ క్రియేషన్ మీకు ఫ్రీ యాక్చువల్ గా, కాబట్టి మీకేం ఖర్చు లేదు, కాబట్టి ఈజీగా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి 100 అకౌంట్లు ఉన్నాయనుకోండి నాకు, అంటే 100 అకౌంట్లకి నేను ప్రతి అకౌంట్కి పోయి 100 సార్లు యూజర్ ID క్రియేట్ చేయాలి. అదే పొరపాటు 10 యూజర్లు క్రియేట్ చేయాల్సి వస్తే 100 × 10 1000 సార్లు రిపీట్ చేయాలి ఇదంతా కూడా. నా కర్మ కొద్దీ ఆ టీం అంతా వెళ్ళిపోయి కొత్త టీం వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళందరికి మళ్ళీ నేను యాక్సెస్ క్రియేట్ చేయాలి, ఇది అవసరమా? సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఇదే సినారియో అనమాట. ఇదే సినారియో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఏం చెప్తారు, చెప్పాల్సిన ఆన్సర్ వన్ ఆఫ్ ద ఆన్సర్ ఏంటి ఇదనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో మనకి 2 అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక అకౌంట్ ఏంటిది, ఈ అకౌంట్ వచ్చి
శ్రీహర్ష K8S అనేది ఒక అకౌంట్ యాక్చువల్గా. ఓకేనా? ఇంకో అకౌంట్ ఏముంది మీకు, మీరు చూసినట్లయితే శ్రీ యూట్యూబ్ అనే అకౌంట్ ఉంది. యూట్యూబ్ ఉంది. ఇక్కడ యూజర్ పేరు ఏంటి, మీరు చూసినట్లయితే యూజర్ పేరు నేను ఏమి ఇచ్చాను యాక్చువల్గా, యూజర్ పేరు వచ్చి AWS B24 యూజర్ ఉన్నాడు యాక్చువల్గా. ఓకే, సో AWS B24 యూజర్. సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి మల్టిపుల్ అకౌంట్, నేను ఒక అకౌంట్ లో ఎగ్జాంపుల్ చూపిస్తానండి మీకు, అంటే అన్ని అకౌంట్స్ కి అదే వర్తిస్తుంది అనమాట యాక్చువల్గా. సో నేను ఇక్కడ వేరే పేర్లు ఇస్తాను యాక్చువల్గా. కస్టమర్ 1, కస్టమర్ 2. సో ఇప్పుడు ఈ AWS B24 యూజరు ఈ 3 అకౌంట్స్ ని మేనేజ్ చేయాలి. ఎలా చేయాలి, దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రతి అకౌంట్ లో కూడా ఒక రోల్ క్రియేట్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి అకౌంట్ లో కూడా మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఒక రోల్ క్రియేట్ చేస్తాం. మామూలు రోలే, మీరు ఏదో అనుకోవద్దు, నార్మల్ రోల్, బట్ ఏంటంటే వేరే అకౌంట్స్ కోసం చూపిస్తాను. ఒక రోల్ క్రియేట్ చేస్తాం. ఈ రోల్ కి ఏవైతే AWS B24 యూజర్ కి మీరు ఏవైతే అతను ఏ వర్క్ చేయాలి, EC2 నుంచి మేనేజ్ చేయాలా లేకపోతే S3 ని మేనేజ్ చేయాలి, ఆ పర్మిషన్స్ అన్ని కూడా దీనికి ఇస్తాం అనమాట, ఈ రోల్ కి ఇస్తాం. ఓకే, ఇలాగా ప్రతి అకౌంట్ లో కూడా మీరు ఏం చేస్తారు, రోల్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఒక రోల్ క్రియేట్ చేస్తారు. సో సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు AWS యూజరు 24 యూజరు ఈ రోల్ ని తీసుకుంటే సరిపోతుంది. దాన్ని ఏమంటామంటే అజ్యూమింగ్ ద రోల్ అంటారు. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఎవ్రీ 2 years కో 3 years కో మీకు క్యాబినెట్ రీషఫుల్ అవుతుంది. ఓకే, సో రీషఫుల్ అయినప్పుడు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో హోమ్ ఉన్న వాళ్ళకి టెక్స్టైల్ రావట్టు, టెక్స్టైల్ ఉన్న వాళ్ళకి మెడికల్ రావచ్చు, హెల్త్ కేర్ రావచ్చు, డిపెండ్స్, మీకు పోర్ట్ఫోలియోస్ మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే అనమాట యాక్చువల్గా. ఓకే, అజ్యూమ్ చేసుకోవడం అంటారు. సో ఈ AWS 24 యూజరు ఆ రోల్ అజ్యూమ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న వాటికి ఆ అకౌంట్ లో మొత్తం యాక్సెస్ వస్తుంది. దీనికోసం నేను రోల్ వాడుకోవచ్చు. సరే, దాన్ని ఎలా చేయాలి? సో నేను ఫస్ట్ ఏ ఏ ఏ ఏ అకౌంట్కి అయితే యాక్సెస్ ఇవ్వాలో ఆ అకౌంట్ IAMకి వెళ్తానండి. అకౌంట్ IAMకి వెళ్ళి ఇక్కడ రోల్స్కి వస్తాను. రోల్స్కి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఏ రోల్ అంటాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అనదర్ AWS అకౌంట్ అని చూడండి, ఇది సెలెక్ట్ చేస్తాను. అనదర్ AWS అకౌంట్ ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ అకౌంట్ ఐడి ఏంటి, మనం చెప్పాలి ఏ అకౌంట్ ఎక్కడి నుంచి వస్తే మీరు అలౌ చేయాలా అంటే, ఇదిగో శ్రీ యూట్యూబ్ నుంచి వస్తే మీరు అలౌ చేయాలా, దాని అకౌంట్ నెంబర్ తీసుకోవాలి మీరు. సో దాని అకౌంట్ నెంబర్ ఏంటి, ఏదైనా ఇన్స్టెన్స్కి వెళ్ళి సెలెక్ట్ చేయండి, కింద అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది మీకు. ఇది అకౌంట్ నెంబర్ అనమాట. ఈ అకౌంట్ నెంబర్ తీసుకొని, అంటే ఇది ఏం చెప్తుంది యాక్చువల్ గా మీకు, నేను నమ్ముతున్నాను శ్రీ K8S అనే అకౌంట్ శ్రీ యూట్యూబ్ ని నమ్ముతున్నాను అని చెప్పి. నెక్స్ట్ పర్మిషన్స్ ఏం చేస్తాను, సో నాకు AWS B24 యూజర్ వచ్చి నాకు EC2 మేనేజ్ చేయాలి ఫుల్. సో EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తాను. ఇచ్చి ట్యాక్స్ రివ్యూ, ఓకే, రోల్ ఫర్ AWS B24. సో క్రియేట్ ఏ రోల్ అంటాను. సో రోల్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ట్రస్ట్ రిలేషన్షిప్స్కి వెళ్ళాను అనుకోండి, ఇది వచ్చి ఈ అకౌంట్ మాత్రం నమ్ముతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, ఈ రెండు ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఏంటి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఎస్, బానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇది ఏం చేస్తుంది, దీనిని నమ్ముతుంది. ఏది మనకి 724 విచ్ ఈస్ శ్రీ యూట్యూబ్ అకౌంట్ నమ్ముతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ అకౌంట్ నుంచి ఏ యూజర్ వచ్చినా ఈ రోల్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఏ యూజర్ వచ్చినా ఈ రోల్ తీసుకోవచ్చు. అలా కాకుండా బేసిక్గా పనిచేయదులేండి అట్లాగా. బట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ రోల్ ని ఎవరి వాడుకోవాలి అని చెప్పి శ్రీ యూట్యూబ్ లో టెస్ట్ చేయాలి. ఇక్కడ మనం IAM లో చేస్తామండి. ఓకే, సో దానికి ఏం చేస్తానంటే పాలసీస్కి వచ్చి క్రియేట్ ఏ రోల్ అని పాలసీ అని చెప్పి JSONకి వెళ్ళి
నేను ఇక్కడికి వచ్చి AWS STS అజ్యూమ్ రోల్ పాలసీ అంటాను. కిందకు వచ్చి మీకు సింపుల్ గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదేంటి రోలు, ఆ రోల్ యొక్క ARN ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసుకొని స్ట్రైట్ గా ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చి IAMకి వచ్చి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ ఏమి ఇవ్వాలండి, ఇక్కడ ఏంటంటే ఆ రోల్ ఇది మనకి CKATS లో ఉంది కదా, ఈ రోల్ ఒక ARN కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ ఇస్తాను అనమాట. ఇలా ఇచ్చి సో ఈ రోల్ పేరు గుర్తుపెట్టుకోండి, అవసరం వస్తుంది మళ్ళీ. రివ్యూ పాలసీ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. క్రియేట్ పాలసీ అంటాను. డన్ గైస్. సరే, ఈ పాలసీ ఎవరికి అసైన్ చేయాలా, యూజర్స్ కి అసైన్ చేయాలా. ఏ యూజరు, B24 యూజర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ పర్మిషన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అతనికి అడ్మిన్ రైట్స్ కూడా బీకే ఇచ్చిన అవసరం లేదు ఇప్పుడు, బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS B24 అని ఇస్తే మీకు పాలసీ అది అసైన్ చేయండి. ఓకే, అంటే సింపుల్ గా AWS B24 యూజరు ఆ రోల్ ని తీసుకోవచ్చు. సరే, ఎలా తీసుకోవాలా అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు. ఫస్ట్ నేను ఏంటంటే లాగిన్ చేయాలా, దానికోసం ఏం చేస్తాను, కన్సోల్ లాగిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి అనేబుల్ అని చెప్పి ఓకే, ఇప్పుడు యూజర్ తో లాగిన్ చేద్దామండి. ఎలాగా, ఇక్కడికి వచ్చి నేను క్రోమ్ కాదు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఓకే, మీకు లాగిన్ అయిపోయింది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నాను, AWS B24 at 2218 లో ఉన్నాను. అంటే ఏంటంటే నా మెయిన్ యూట్యూబ్ లో అకౌంట్ లో, నాకు అది కాదు కదా, నాకేం కావాలా, ఇక్కడికి వచ్చి నేను స్విచ్ రోల్ అంటానండి. స్విచ్ రోల్ ని క్లిక్ చేశాను అనుకోండి, డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. డీటెయిల్స్ ఏంటి, నేను వచ్చి ఇక్కడ అకౌంట్ నేమ్ వచ్చి ఇది, రోల్ పేరు వచ్చి ఇది. ఓకే, సో నేను ఏం చేస్తాను, డిస్ప్లే రోల్ వచ్చి మీకు నేను సింపుల్ గా AWS B24 అని ఇస్తాను. 24 ఇలా ఇచ్చి స్విచ్ రోల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూసారా, పైన AWS B24 ఫ్రమ్ ఇక్కడ వస్తుంది. ఈ కింద చేస్తే మీరు బాగా గమనించండి. ఫస్ట్ నేను లాగిన్ ఎలా అయ్యాను, లాగిన్ యాజ్ AWS B24 అకౌంట్ వచ్చి ఈ అకౌంట్. ప్రస్తుతం ఏమన్నాను, కరెంట్లీ యాక్టివ్ యాజ్ రోల్ ఫర్ AWS B24 ఈ అకౌంట్ లో ఉన్నాను. అంటే నాకు ఈ రోల్ కి ఏదైతే నాకు యాక్సెస్ అంతా అసైన్ అయిందో నాకు అన్ని రావాలి. ఇక్కడికి వచ్చి EC2 నొక్కితే నాకు ఫుల్ పర్మిషన్స్ ఉండాలి. ఇక్కడ ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, నాకు అన్ని కనిపించుకొని రెండు ఉండాలండి, షట్ డౌన్ చేసి ఆ రెండు కనిపించాలి. ఓకేనా, సో నేను ఏం కావాలో నాకు నిజంగా అడ్మిన్ రైట్స్ ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాను, ఎలాస్టిక్ వాల్యూమ్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఒక 2 GB ఆర్ 1 GB వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. సో ఎవరు క్రియేట్ చేయగలరు, ఎవరికైతే యాక్సెస్ ఉంటే అతనే క్రియేట్ చేయగలరు. అవునా, నాకు యాక్సెస్ ఉంది చూడండి, నేను క్రియేట్ చేయగలిగాను యాక్చువల్గా. సో ఇదండి యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రియేట్ అయింది 1 GB. ఇది ఈ విధంగా అంటే మనం ఏం చేసాము, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనకు ఏదైతే డెస్టినేషన్ అకౌంట్ లో ఆర్ టార్గెట్ డెస్టినేషన్ అయినా టార్గెట్ అకౌంట్ అయినా ఏదైనా సరే, ఏదైనా పేరు పెట్టుకోండి, ఒక రోల్ క్రియేట్ చేసాము. ఆ రోల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే యూజర్ ఉన్నాడో ఆ అకౌంట్ నేను నమ్ముతున్నాను అని సెలెక్ట్ చేశాను. తర్వాత మరి యూట్యూబ్ అకౌంట్లో ఏం చేసి ఒక పాలసీ క్రియేట్ చేసి ఆ రోల్ ఇతను మాత్రమే అజ్యూమ్ చేసుకోవాలి అని క్రియేట్ చేశాను. సో ఆ తర్వాత ఏం చేశాను, ఫస్ట్ మెయిన్ అకౌంట్ కి లాగిన్ చేశాను, తర్వాత స్విచ్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకోండి, బ్యాక్ టు AWS యూజర్ బ్యాక్ వెళ్ళిపోతాను మళ్ళీ.
7 to 8 4కి వచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దానికి షిఫ్ట్ కావాలంటే మళ్ళీ నొక్కి అనుకోండి, మళ్ళీ దానికి వెళ్ళిపోతాను అనమాట. ఈ విధంగా మనం చూసారా, నాకు ఒకే అకౌంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డజంట్ మ్యాటర్ మీరు ఏం చేయాలి. ఎవరైనా వచ్చి ఒక అకౌంట్ మేనేజ్ చేయాలంటే మనం ఆటోమేషన్ చేస్తాం. ఇప్పుడు కూడా మాన్యువల్ క్రియేట్ చేయం కదా. అకౌంట్ క్రియేట్ అవ్వడము, దాని లోపల ఒక రోల్ క్రియేట్ అవ్వడము, అది దాని ట్రస్ట్ కావడము అన్ని క్రియేట్ అయిపోతాయి అనమాట. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మనం ఆ AWS B24కి ఎక్కడ యూజర్ క్రియేట్ చేయాలి ఒకేసారి క్రియేట్ చేస్తాము. ఓన్లీ థింగ్ అంటే ప్రతి ఒక్క కొత్త అకౌంట్ లో రోల్ ఉంటుంది అనమాట. దాన్ని అజ్యూమ్ చేసుకోవడం, మేనేజ్ చేసుకోవడం. ఈ విధంగా రోల్ అజంప్షన్ వాడుకొని, అజ్యూమింగ్ వాడుకొని మనం 20 అకౌంట్లు కాదు 200 అకౌంట్లు ఉన్నా కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? ఎస్, గ్రూప్ లెవెల్లో అజంప్షన్ కి యాక్సెస్ ఇచ్చాం అనుకోండి, అందరికి యాక్సెస్ వస్తుంది. ఎస్. నువ్వు లాగిన్ అయింది లైక్ ఇప్పుడు వేరే అకౌంట్ లాగిన్ అయ్యావు కదా. హలో, అవును చెప్పండి. ఆ అకౌంట్ లాగిన్ అయింది సెపరేట్ అకౌంట్ కదా, అంటే నీ రెగ్యులర్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ లాగిన్ అయ్యి అందులో రోల్స్ ఇచ్చావు అంతే కదా. ఓన్ అకౌంట్ తీసుకునే అవసరం ఏందండి? అవసరం లేదు కదా. ఒకే అకౌంట్ ఎందుకు లాగిన్ అవుతాను చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో ఉన్నాను, దాన్ని ఏమంటారు, దీన్ని మేనేజర్ మళ్ళీ నేను రోల్ క్రియేట్ చేయడం ఎందుకు? వేరే అకౌంట్నే క్రియేట్ చేయాలి కదా. నెక్స్ట్ అండి క్వశ్చన్స్. ఇది ఇంకోటి హర్ష, ఇప్పుడు రోల్ కి పర్టికులర్ టైం కి లాగ్ ఆఫ్ అయ్యేటట్టు మనం సెట్ చేయొచ్చా? రోల్ యూజర్ అయితే కదండి లాగ్ ఆఫ్ అవడానికి. మీరు రోల్ గా లాగిన్ చేయట్లేదు కదా, రోల్ అస్యూమ్ చేసుకుంటున్నారు. రోల్ అజ్యూమ్ చేసుకుని లాగిన్ అవుతాం కదా, రోల్ అజ్యూమ్ చేసుకుని లాగిన్ అయ్యేది పర్టికులర్ టైం కి లాగ్ ఆఫ్ అయ్యేటట్టు మనం సెట్ చేయొచ్చా? దానికి మళ్ళీ మీరు కస్టమ్ గా పైథాన్ ఎక్కడో స్క్రిప్ట్ రాసుకోవాలి, అలా చేయడానికి ఉండదు. ఈ రోల్ ఓన్లీ ఒక యూజర్ కి ఇస్తాం, మల్టిపుల్ యూజర్ కూడా ఇవ్వచ్చు మనం. యూజర్ కి ఇచ్చాం కదా, యూజర్ కి, గ్రూప్ కి ఇస్తే గ్రూప్ లో ఎవరు ఉంటే వాళ్ళకి. ఇది రియల్ టైం బిజినెస్ సినారియో ఉంటుందండి. ఇది రియల్ టైం బిజినెస్ కాబట్టే మీకు చెప్తానండి, ఇది వాడతారు. ఇది దిస్ ఈజ్ యూజ్డ్. సో చాలా మంది అంటే ఇంకో విధంగా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దీంతో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంటర్ప్రైజ్ కంపెనీలో ఉన్నప్పుడు మీ ల్యాప్టాప్ లో లాగిన్ చేస్తారు కదా, ఆ ఐడి పాస్వర్డ్ వేరే, ఈ IAM ఐడి పాస్వర్డ్ వేరే. అది తప్పితే ఇప్పుడు మీరు నార్మల్ గా ఉన్నారనుకోండి, సో నార్మల్ గా అలాంటి సినారియో లేదనుకోండి, యాక్టివ్ డైరెక్టరీ అంతా కూడా. సో ఇది రియల్ టైమ్ లో చాలా కంపెనీస్ స్విచ్ రోల్ వాడతాయండి. స్విచ్చింగ్ రోల్స్ అని చాలా ప్రతి ఒక్క కంపెనీ వాడుతుంది. సరే, AWS 24 యూజర్ కి కొత్త ప్రివిలేజ్ యాడ్ అయితే ఆటోమేటిక్ గా ఆ సేమ్ రోల్ సేమ్ పాలసీ ఆ మిషన్స్ మీద అప్లై అయిపోతుంది. సో ఈ రోల్లో సింపుల్ చెప్తున్నానండి, ప్రతి అకౌంట్ లో మీరు ఒక రోల్ క్రియేట్ చేయాలి. స్టెప్ 1. ఓకే, ఈ రోల్ కి ఏం మేబీ ఇక్కడ EC2 ఇచ్చి ఉండొచ్చు మీరు, డజంట్ మ్యాటర్. ఇక్కడ ఈ అకౌంట్ లో S3 ఇచ్చి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఇక్కడ వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ RDS ఇచ్చి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు AWS B23 ఉంది కదా, B24, ఈ యూజర్ ఈ అకౌంట్ లో చేయాలనుకున్నప్పుడు ఈ రోల్ అజ్యూమ్ చేసుకుంటాడు, అతనికి EC2 యాక్సెస్ వస్తుంది. ఒకవేళ అంటే ఈ రోల్ యాక్సెస్ చేసుకుంటాడు, అప్పుడు S3 యాక్సెస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మేనేజ్ చేయండి, ఇక్కడ చేస్తాడు. ఇక్కడ పర్మిషన్ తో సంబంధం లేదు, ఇక్కడ పర్మిషన్ ఒకే ఒక పాలసీ అప్లై చేస్తామండి. అదేంటి, జస్ట్ ఈ యూజరు ఆ రోల్ ని అజ్యూమ్ చేసుకోవాలి అని ఒకే ఒక రోల్ ఒకే ఒక పాలసీ అసైన్ చేస్తాం, అంతే అన్నమాట. ఓకేనా? ఇందులో కూడా ప్రతి మిషన్ కి వెళ్ళి ప్రతి అకౌంట్ కి వెళ్ళి రోల్. ఓకే సార్. ఆ అకౌంట్ లో రోల్ కూడా మీరేమి కష్టపడి మాన్యువల్ చేయాల్సిన పని లేదండి. అకౌంట్ క్రియేషన్ ఆటోమేట్ చేయొచ్చు. యాక్చువల్ గా అకౌంట్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ రన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏంటంటే ఆ రోల్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఏంది, దీన్ని ట్రస్ట్ చేస్తూ యాక్చువల్ గా మనం అసలు ఇదంతా మాన్యువల్ చేయాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సార్. సార్ ఒకవేళ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతే సార్, ఇక్కడ ఎక్స్పైరేషన్ అనే టర్మ్ లేదా? ఎక్స్పైర్ అయిపోతే లాగిన్ చేయలేరు. అక్కడ విషయం ఏముందండి, దాంట్లో క్వశ్చన్ ఏముంది, నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్స్పైర్ అయిపోతే పని చేయదు. అదే 20 అకౌంట్స్ కనెక్ట్ అవుతున్నారు కదా ఒక అకౌంట్ నుంచి త్రూ రూల్స్ ద్వారా. సో అలా అకౌంట్ ఎక్స్పైర్ అంటే మనకి ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా సార్ ఇట్లా ఎక్స్పైర్ అవుతుందని?
నోటిఫికేషన్ సెట్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. సో ఒక అడ్మిన్ గా మీ బాధ్యత ఏంది అవన్నీ చూసుకోవడమే. అసలు పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుద్ది, యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ కాడు బేసిక్ గా. ఓకేనా? సో ఇక్కడ సెట్టింగ్స్ కి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఇచ్చి ఉంటాడు యాక్చువల్ గా. సో క్రెడెన్షియల్స్ మీరు ఏమేం చేయాల్సి అని చెప్పి అక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే దీని పేరు ఏంటి, ఇక్కడ కాదు, ఈ అకౌంట్ సెట్టింగ్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎన్ని రోజులకి పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వాలని. ఆబ్వియస్ గా మీకు ఏమొస్తుంది ఇక్కడ, సో సెట్ పాస్వర్డ్ పాలసీ అన్నారు అనుకోండి, ఇక్కడ తెలుస్తుంది యాక్చువల్ గా. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలా ఏంటి సంగతి అంతా కూడా. సో పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ రీసెట్ ఎవరు కావాలి, ఎనేబుల్ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ ఆటోమేటిక్ అయిపోతుంది. మీకు అప్పుడు కొన్నిసార్లు బిఫోర్ ఎన్ని రోజులు నాకు ఎగ్జాక్ట్ తెలియదండి, నేను అడ్మిన్ కాబట్టి ఇప్పుడు అడ్మినే కాబట్టి. బట్ మీకు ఏంటంటే మీకు వచ్చేస్తుంది అనమాట, లైక్ ఒక 1 month ముందో లేదా 15 days ముందో మీకు తెలిసిపోతుంది, రీసెట్ చేసుకోండి. ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు దాని డేటా ఎలా ఎఫెక్ట్ చేస్తారు సార్ మామూలుగా ఇప్పుడు తెలుసుకోవడానికి? మల్టిపుల్ యూజర్స్ ఇలాగే క్రియేట్ చేసినప్పుడు అంటే ఏ యూజర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతున్నాయని అది మీకెందుకండి ఎక్స్పైర్ అవడం, అతనికి ఇంటిమేషన్ వస్తుంది కదా ఎక్స్పైర్ అవుతున్న ఆ యూజర్ కి, అతను రీసెట్ చేసుకుంటాడు పాస్వర్డ్, మీకేం సంబంధం? ఒకవేళ అతను చేసుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతే మీకు మెయిల్లో చెప్తాడు, మీరు రీసెట్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది యూజర్లు ఉంటారు, 1,00,000 యూజర్లు ఉంటారా ఇక్కడ ఏమన్నా ఉంటే? మహా అయితే ఒక 20-30 మంది ఉంటారు, వాడు పాస్వర్డ్ రీసెట్ చేస్తారు, అది ఎంతసేపు పడుతుంది మీకు? సో ఎండ్ యూజర్ కి వెళ్ళిపోతుంది. మామూలుగా సర్వీస్ అకౌంట్స్ కి కొన్ని వాటికి ఎక్స్పైరేషన్ పెడతారు, కొన్ని వాటికి ఎక్స్పైరేషన్ పెట్టరు కదా సార్. సో అప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డౌన్ అవుతుంది. సో అందుకని అడిగాను సార్. అప్పుడు మీరు ఏం చేయాలి యాక్చువల్ గా, అప్పుడు మీరు స్క్రిప్ట్ రాసి పెట్టుకోవాలండి దానికి. సో మీరు ఏం చెప్పాలంటే సర్వీస్ అకౌంట్ వాడతారన్నారు, అటువంటిప్పుడు ఇట్లా వాడడం. మనం ఏం చేయొచ్చు అంటే రోల్ వాడతాం. ఎక్కడైతే ఈ ఎక్స్పైరేషన్ బాధ ఉంటుంది, ఇది అవసరం, మీరు అసలు ఇంకోటి ఏంటంటే మీ అకౌంట్ కూడా కాంప్రమైజ్ అయిపోయే ఛాన్స్ ఉంది కదా యాక్సెస్ కి సీక్రెట్ కి. సో కాబట్టి మీరు అప్లికేషన్ పరంగా వాడుకునేటప్పుడు ఎక్కడైతే అప్లికేషన్ రన్ అవుతుందో దానికి రోల్ అసైన్ చేస్తాం, యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వం. ఇక్కడ ఉంది ఐడి పాస్వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ లో యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉంది సరే, ఇక్కడ యూజర్ క్రియేట్ చేస్తారు బేసిక్ గా. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికి వాడతాము అంటే మీ యూజర్స్ లాగిన్ కన్సోల్ లో చేయడానికి వాళ్ళకి వాడతాం. అలా కాకుండా మీరు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కి సీక్రెట్ కి చేయాలనుకోండి, సో ఇక్కడికి వచ్చి మీరు సెట్ చేసుకోవచ్చు. ఏంటి, అకౌంట్ సెట్టింగ్స్ కి వచ్చి సెట్ పాస్వర్డ్ పాలసీ, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఏం చేయాలా చేసుకోండి. డెఫినెట్ గా మీరు ఎనేబుల్ చేస్తేనే పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుంది, ఎనేబుల్ కాకపోతే పాస్వర్డ్ ఎక్స్పైర్ కాదు. కాబట్టి ఏం చేస్తారు, ఆ పర్టికులర్ వాటికి మీరు ఏం చేయాలి బేసిక్ గా, సో అంటే ఓవరాల్ గా సేమ్ చేయాలి. బై ది వే ఒకదాని చేయడం కుదరదు. సో మీరు ఆ పాస్వర్డ్ 90 days పెట్టారు యాక్చువల్ గా, అటువంటిప్పుడు ఏం చేస్తారు, సో మీరు ఎక్స్పైర్ అయిపోతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కస్టమ్ గా స్క్రిప్ట్ రాయాలి యాక్చువల్. ఏం చేస్తారు, ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతుంది అనుకుంటే, లేదా మీరు ఎక్కడో నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ హర్ష, ఇది రోల్స్ మేనేజ్ చేయడం ఒక వే చెప్పారు కదా, ఇంకా డిఫరెంట్ వేస్ దానికి మీకు తర్వాత అర్థం అవుతుందండి, ఇప్పుడు కాదు. యాక్టివ్ డైరెక్టరీ అన్ని చెప్పాలి దానికి. ఓకే ఓకే. క్వశ్చన్స్ గైస్? ఓకే, సో కాబట్టి మీకు ఏమవుతుంది ఇక్కడ, మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఉందండి. ఇక్కడ మీకు సర్వీస్ కంట్రోల్ పాలసీస్ ఉన్నాయి. అయితే దీనికి ఏంటంటే మీకు ఆర్గనైజేషన్స్ లెవెల్లో చెప్పాలన్నమాట. ఆర్గనైజేషన్స్ అప్పుడే కాదు, మీకు ఎప్పుడు చెప్తానంటే ఐఏఎం వచ్చినప్పుడు, ఇక్కడ మనం సెక్యూరిటీ పోయినప్పుడు అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఇంకో రోల్స్ అది కాకుండా ఇంకో విధంగా ఏం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ దీని పేరేంటి, మీకు డైరెక్టరీ సర్వీస్. ఈ డైరెక్టరీ సర్వీస్ యూస్ చేసుకొని సింగిల్ సైన్ అని వాడుకొని, ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి AWS ఆర్గనైజేషన్స్ వాడుకొని, అంటే ఇప్పుడు ఈ రోల్ స్విచ్చింగ్ లో ఒకే ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ ల్యాప్టాప్ లో లాగిన్ చేసే ఐడి పాస్వర్డ్ వేరే, ఈ ఐఏఎం లో ఐడి పాస్వర్డ్ వేరే. ఐఏఎం అనేది AWS మేనేజ్ చేయడానికే వాడతామండి, అంతేగాని అదే ఐడి పాస్వర్డ్ తో నేను లైనక్స్ లో లాగిన్ చేస్తాను, విండోస్ లో లాగిన్ చేస్తానంటే కుదరదు. సో అలా కాకుండా మీరు ఏమంటారంటే, నా ఆఫీస్ లో నేను ఏదైతే లాగిన్ చేస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు kumar@infosys.com అనుకోండి. సో అదే ఐడి పాస్వర్డ్ ని నేను AWS కూడా మేనేజ్ చేయాలంటే దానికి సింగిల్ సైన్ ఆన్ వాడాలి. ఇక్కడ సింగిల్ సైన్ ఆన్ ఉంటుంది, దాన్ని మీకు డిస్కస్ చేసేటప్పుడు ఇంకోటి ఉంటుంది అనమాట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే టైంలో నేను మీకు SAML కూడా, సెక్యూరిటీ అసర్షన్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, ఎక్కడ ఉంటుందంటే మీకు ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ SAML అంటారు, అంటే సెక్యూరిటీ అసర్షన్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. అది ఓవర్వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే
మీకు మనం పోన్ ఇంకా నెక్స్ట్ మనం ఆ స్టోరేజ్ అకౌంట్స్ కానీ ఆర్డిఎస్ కానీ చాలా చోట్ల మనం యూజర్ ఐడి అండ్ రోల్ వాడే ఛాన్స్ ఉందన్నమాట SSM లో కానీ. అటువంటి టైంలో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఏంటి రోల్ అని చెప్పి. దానికోసం మీకు ఈ IAM లో యూజర్స్ ప్లస్ రోల్స్ అజంప్షన్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుంది, చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా. సో అది మర్చిపోకుండా ఉండాలండి మీరు. ఓకే, క్వశ్చన్స్ అండి. హర్ష Any questions? Yeah. హర్ష కస్టమైజ్ రోల్ చేయొచ్చు అంటే రీడ్ ఓన్లీ రోల్స్ అన్ని తీసుకుని ఒక కస్టమైజ్ రీడ్ రోల్ కింద అట్లా చేయొచ్చా? చేయండి, పాలసీలే కదా. పాలసీ మీరు తీసుకొని ఏమేమి రోల్స్ అంటే ఒక రోల్ ఇంకో రోల్ పెట్టి చేస్తాను నెక్స్ట్ అది కుదరదండి. దట్ ఈస్ నాట్ నో. ఒక రోల్ లోపల మీకు కావాల్సిన పర్మిషన్స్ అని ఒక పాలసీగా క్రియేట్ చేసుకొని ఆ పాలసీని తీసుకెళ్లి రోల్స్ కి అప్లై చేసుకోండి. దట్ ఈస్ పాసిబుల్. అంతేగాని ఒక రోల్ లోపల ఇంకో రోల్ పెడతాను అది వర్కౌట్ కాదు. నో, లైక్ గ్రూప్ ఆఫ్ రోల్స్ తీసుకుని ఒక రోల్ కింద తెచ్చేయచ్చు. అదే చెప్తున్నానండి. మీరు నేను చెప్పింది నెస్టెడ్ రోల్స్ మీరు అడుగుతున్నారు. ఒక రోల్ లోపల ఇంకో రోల్ పెట్టడం అదేగా, అదే కుదరదని చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. సో నేను మీకు చెప్పేటప్పుడు కొన్ని పాలసీలు క్రియేట్ చేసి చూపించాను. మీరు దీంట్లో ఇంకా నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? సో ఓకే, VPCని ఎలా రోల్ క్రియేట్ చేయాలి, ఎలా మనం కొన్ని రోజుకి ఓన్లీ సెక్యూరిటీ గ్రూప్స్ మాత్రమే క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ ఇవ్వాలి, VPC క్రియేట్ చేయకూడదు, అదే VPC క్రియేట్ చేయాలి కానీ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయకూడదు, ఇలా మీరు టెస్ట్ చేయాలండి. ఇలా టెస్ట్ చేస్తే మీకు నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ దీని పేరేంటి, ఇక్కడ మనకి అకౌంట్ సెట్టింగ్స్ ఉన్నాయండి. అకౌంట్ సెట్టింగ్స్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం సెట్ చేయాలనుకుంటారో సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మినిమం అప్పర్ కేసు ఉండాలా, లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇది ఎనేబుల్ చేస్తే పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ అయిపోతుంది. సో కాబట్టి తర్వాత పాస్వర్డ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా సెట్ చేసి పాస్వర్డ్ రీయూజ్, మళ్ళీ యూజ్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ చేయకూడదు. ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ యూజర్స్ అలో యూజర్స్ టు చేంజ్ దేర్ పాస్వర్డ్ చేస్తే వాళ్ళే రీసెట్ చేసుకుంటారు ఎక్స్పైర్ అయిపోయినప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని డీయాక్టివేట్ చేయొచ్చు అండి. సో నేను ఏం చేశాను, సెక్యూరిటీ పరంగా యూ కెన్ ఎనేబుల్ ద అడిషనల్ ఎండ్ పాయింట్స్ విచ్ రిక్వెస్ట్ టెంపరీ క్రెడెన్షియల్స్, యాక్టివేట్ ఎండ్ పాయింట్స్ అని చెప్పి బేసిక్గా ఏంటంటే నేను డిజేబుల్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. డీయాక్టివేట్ చేశారు అనుకోండి యాక్చువల్గా. ఓకే, సో ఏంటంటే వేరే వాళ్ళు ఒకవేళ మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోయినా కూడా వేరే అకౌంట్స్లో ఏమైనా చేయకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది అనమాట. దానికోసం హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. సరే, నెక్స్ట్ వచ్చి ఈ యాక్సిస్ రిపోర్ట్స్, యాక్సిస్ అనలైజర్ నేను చూడలేదండి యాక్చువల్గా. సో ఫస్ట్ చెక్ చేద్దాం. ఇలా టైం ఇక్కడ వచ్చాం కాబట్టి టైం ఉంది కాబట్టి చెక్ చేద్దాం అసలు ఏంటి దీనికి కదా అని చెప్పి. ఓకే, యాక్సిస్ అనలైజర్ మానిటర్ యాక్సిస్ టు ద రిసోర్సెస్. ఓకే, హౌ ఇట్ వర్క్స్, ఏం చేస్తుంది, యూ కెన్ సెటప్ ఎ స్కోప్ ఫర్ ద అనలైజర్ టు అన్ ఆర్గనైజేషన్ ఆర్ AWS అకౌంట్. This is your zone of trust. The analyzer scans all the supported resources within your zone of trust. Okay, when Axis Analyzer finds a policy that allows access to resource from outside the zone trust, it will generate a active finding. Okay, findings include details. Okay, fine. So if the access is intended, then you can archive the findings so that you can focus on reviewing. Okay, fine. రైట్. సో ఈ బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చాడు. సో మనం స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఏమన్నా ఉందేమో చూద్దాం. బెనిఫిట్స్ ఓకే, కాస్ట్ గురించి ఏం మాట్లాడలేదు. సో క్రియేట్ అనలైజర్ అన్నాం. ఓకే, క్రియేట్ అనలైజర్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి మనం ఓకే when you enable the analyzer, a service role will created and current account. The service link role grants permission to interact. Okay, fine. సో చూడండి, ఒక రోల్ క్రియేట్ చేసుకుంటుంది. రోల్ ఎందుకంటే అన్నిటితో మాట్లాడాలి కదా, అందుకని ఒక రోల్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట ఈ యాక్సిస్ అనలైజర్. ఓకే ఫైన్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ చూడండి కొన్ని చూపిస్తుంది ఏమని. ఇదేం చూపిస్తుంది క్లియర్ గా, ఇది ఫైండ్ అవుట్ చేసి ఓకే ఇక్కడ ఏం చేస్తుంది, ఒకటి ఇదేదో చూపించి ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తుంది. చూడండి ఇది ఏమంటుందంటే వేరే అకౌంట్ నుంచి యాక్సెస్ మంది కూడా చూపించాలి యాక్చువల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం చూసారా, కాదు ఇక్కడ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి. మీరు యాక్సెస్ అనలైజర్ ఎనేబుల్ చేసాం అనుకోండి, ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను
క్రియేట్ అనలైజర్ అంటాను. అనలైజర్ అని చెప్పి క్రియేట్ అనలైజర్ అన్నాను అనుకోండి. ఇది ఏంటంటే క్రియేట్ అయిపోయి మనం ఇప్పుడు ఏం చేసాము, వేరే అకౌంట్ నుంచి యాక్సెస్ అలౌ చేసాం కదా. సో కాబట్టి ఏం చేస్తే ఈ అకౌంట్కి మాత్రం క్రియేట్ చేశాను అనమాట. సో ఇది ఏం చేస్తే చెక్ చేసి నాకు చూపించాలన్నమాట. ఏం చూపించాలా, ఇదిగోండి మీరు వేరే అకౌంట్ నుంచి అలౌ చేస్తున్నారు అన్నట్టు మీకు ఆ రోల్ సంగతి చూపించాలన్నమాట. ఇక్కడ ఇది క్రియేట్ అవుతూ ఉంది. సో చూద్దాం. దీంట్లో కూడా మీకు చూసారా, ఇది చూడండి, మనం ఇప్పుడే రోల్ క్రియేట్ చేసారా, ఇది వచ్చింది చూడండి. రోల్ ఫర్ AWS B20 మనం క్రియేట్ చేసినట్టు ఏం చెప్తుంది, ఇది మీ అవుట్ సైడ్ జోన్ నుంచి వస్తుంది, అంటే వేరే అకౌంట్ నుంచి వస్తుంది కాబట్టి చూసుకోండి అని చెప్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, రైట్ యాక్సెస్ లెవెల్ ఉంది అంతా. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో యాక్సెస్ అనలైజర్ ఏం చేస్తుంది మీకు, ఏంటి అసలు అంటే మీ అకౌంట్ లో కాకుండా బయట నుంచి ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు అనే దాన్ని ఇక్కడ అంతా కనిపిస్తుంది అనమాట యాక్చువల్ గా. అండ్ సోర్స్ ఐపీ కూడా ఎక్కడి నుంచి అలౌ చేసాము, ఈ కాగ్నిటో ఉంది. సో మనం ఏం చేయొచ్చు, బేసిక్గా దీన్ని ఫైండ్ అవుట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి డిలీట్ ఆప్షన్ ఉంటుందో లేదో, ఇక్కడ డిలీట్ అక్కడికి వెళ్ళి అది డిలీట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఉంటుంది అనమాట. ఐ థింక్ మీరు రూల్స్ కూడా రాయొచ్చు అనుకుంటాను యాక్చువల్ గా. సో ఒకవేళ ఎప్పుడే ఆర్కైవ్ చేయాలి ఇవన్నీ ఉంటుంది చూసారా. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఆర్కైవ్ రూల్ అని చెప్పి ఏం రాస్తాము, రూల్ ఇక్కడ క్రైటీరియా ఏంటి యాక్చువల్ గా. సో ఏదైనా ఫెడరేటర్ యూజర్ ఉన్నా, సోర్స్ ఉన్నా, ఏదైనా కూడా కాగ్నిటో ఉన్నా వేరే దగ్గర నుంచి వస్తే మీరు ఆర్కైవ్ చేయండి అని చెప్పి ఇచ్చి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాగ్నిటో ఆడియన్స్ ఉంది. సో ఈక్వల్స్ ఇక్కడ ఇచ్చి మీరు ఆర్కైవ్ అంటే ఓకే, ఇది ఆర్కైవ్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ టైం నేను రన్ చేసినప్పుడు ఇవన్నీ చూపించొద్దు, ఇది ఆల్రెడీ నాకు తెలిసిందే, దిస్ ఈజ్ ఎ నోన్ వన్, ఇది కంపల్సరీ ఉండాలనుకున్నప్పుడు ఆర్కైవ్ చేస్తే నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు మీకు చూపించదు అనమాట. సో యాక్సెస్ అనలైజర్ ఏంటంటే మీకు ఇది చేయడం ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఒకటి మర్చిపోయాను, అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడాల్సింది పర్మిషన్ బౌండరీ ఒకటి ఉంటుందండి, అది మర్చిపోయాను యాక్చువల్గా. ఏంటి ఆ పర్మిషన్ బౌండరీ? సో యూజర్స్కి వచ్చామనుకోండి, మీరు యూజర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు యూజర్ ఉన్నాడు, కిందకు వస్తే పర్మిషన్ బౌండరీ అని ఉంటుందండి. ఏంటి పర్మిషన్ బౌండరీ? సెట్ పర్మిషన్స్ బౌండరీ టు కంట్రోల్ ద మాక్సిమం పర్మిషన్స్ దిస్ యూజర్ కెన్ హ్యావ్. దిస్ ఈస్ నాట్ ద కామన్ సెట్టింగ్, బట్ దిస్ కెన్ బి యూజ్ టు డెలిగేట్ పర్మిషన్. ఓకే, ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే, పర్మిషన్ బౌండరీ అనేది పర్మిషన్స్ ఇవ్వదండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. పర్మిషన్స్ ఎవరిస్తారు? ఇక్కడ ఏవైతే మీ పర్మిషన్స్ పాలసీల్లో మీరు పర్మిషన్స్ యాడ్ చేస్తారో అవి మీరు పర్మిషన్స్ ఇస్తున్నట్టు. అంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చానంటే అర్థం ఏంటంటే ఇతనికి ఫుల్ యాక్సెస్ ఉంది అని అర్థం అనమాట. పర్మిషన్ బౌండరీ మీకు పర్మిషన్స్ ఇవ్వదు, ఉన్న వాటిని లిమిట్ చేస్తుంది, అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తారు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఏమంటారంటే ఓకే, సో మీరు ఎప్పుడన్నా కారులో తిరుమల దర్శనంకి వెళ్ళారు అనుకుందాం, ఆర్ ఏదో ఒక దర్శనంకి వెళ్ళారు అనుకోండి, పైన కొండ మీదకి, ఇట్ కెన్ బి శ్రీశైలం, ఏదైనా కూడా ఒక దర్శనంకి వెళ్ళారు అనుకోండి. సో ఆబ్వియస్ గా మీరు ఘాట్ రోడ్ లో వెళ్ళాలి. సో ఘాట్ రోడ్ లో వెళ్ళడానికి మీకు పర్మిషన్ ఉంటుంది, ఓకేనా, పర్మిషన్ ఉంటుంది. అది ఈ పాలసీలు అనుకోండి, మీకు అప్లై చేసిన పాలసీలు అనుకోండి. పర్మిషన్ బౌండరీ ఏంటంటే మీకు సైడ్ లో గోడ ఉంటుంది కదా, రైలింగ్ ఉంటుంది, అది రైలింగ్ అన్నమాట. ఎందుకు? మీరు ఇదే రోడ్ పోవాలి, మీకు పర్మిషన్ ఉంది పోవడానికి, కానీ మీ బౌండరీ ఏంటి, ఈ రోడ్డే మీ బౌండరీ, దాని వరకే పోవాలి. ఓకే, దాన్ని దాటి మీరు పోలేరు అని అర్థం అనమాట. అలాగే పర్మిషన్ బౌండరీ కూడా ఏం చేస్తుంది, మీకు ఎన్ని పర్మిషన్లు, ఎంత పెద్ద పర్మిషన్లు ఇచ్చినా కూడా పర్మిషన్ బౌండరీ ఏం చేస్తే అక్కడ సెట్ చేయొచ్చు అనమాట. ఇతనికి ఎవరన్నా కూడా పొరపాటున అడ్మిన్ రైట్స్ ఇచ్చినా కూడా నేనేమంటాను, ఫస్ట్ లాగిన్ చేద్దాం ఆగండి. ఇతను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాడు కదా, ఇక్కడ నేను బ్యాక్ ఎండ్ ఇక్కడికి వెళ్ళిపోతాను, బ్యాక్ టు టెస్ట్ యూజర్ 2 అంటాను. ఇతనికి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఉందండి మీరు చూసినట్లయితే. కాబట్టి ఏం చేయొచ్చు, ఇతను ఏమైనా చేయొచ్చు, అంటే EC2కి వెళ్ళొచ్చు, తర్వాత ఇక్కడికి వచ్చి S3ని ఓపెన్ చేయొచ్చు, ఆ తర్వాత IAM ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఏమంటారు, కిందకు వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ సర్వీస్ ని ఓపెన్ చేయొచ్చు, ఏవైనా ఓపెన్ చేయొచ్చు అనమాట, ఎవరు కూడా ఆపలేరు అతన్ని. ఓకే, సో కాబట్టి మీరేమనుకుంటారంటే కొన్నిసార్లు యూజర్స్ కి నేను పర్మిషన్ బౌండరీ సెట్ చేయాలి. పర్మిషన్ బౌండరీస్ అంటే ఇవే మాక్సిమం, ఈవెన్ అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇచ్చినా కూడా అతనికి నేను ఇది దాటి పోకూడదు అని పెట్టాలంటే సెట్ పర్మిషన్ బౌండరీ అని చెప్పి నేను ఇక్కడ ఏం రైట్ చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా EC2 ఓకే ఫుల్ యాక్సెస్ అని ఇచ్చాను అనుకోండి, సెట్ బౌండరీ అంటాను.
సో ఇదే పర్మిషన్ బౌండరీ. ఇతనికి మొత్తం అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నాయి, కానీ పర్మిషన్ బౌండరీ మాత్రం ఇదే ఉందన్నమాట. కాబట్టి ఉన్న దాన్ని ఏమంటారు మనం దాన్ని ఏమంటారు? సబ్సెట్ అనుకోండి. మీకు ఏంటంటే దాంట్లో భాగం. సో మీకు ఎంత పర్మిషన్ ఉన్నా కూడా దాంట్లో కేవలం EC2 ఫుల్ యాక్సెస్ మాత్రమే మీకు అప్లికబుల్ అవుతుంది. పైన పర్మిషన్స్ అన్ని అప్లికబుల్ కావు. ఇది చెక్ చేసుకోవాలంటే ఏం చేద్దాం? ఇంతకు ముందు అన్ని యాక్సెస్ అవుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ S3 యాక్సెస్ చేస్తానండి. S3 యాక్సెస్ చేశాను అనుకోండి, యాక్సెస్ డినై. ఓకే, IAMకి వచ్చాను అనుకోండి, డినైడ్. డైరెక్టరీ సర్వీస్కి వచ్చాను అనుకోండి, కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనకి ఇది క్రియేట్ చేసేటప్పుడు ఎర్రర్ ఇస్తుంది అనమాట. అది కూడా రాకూడదేమో. చూసారా, యువర్ నోట్ పర్మిషన్స్. ఈ విధంగా పర్మిషన్స్ బౌండరీ ఉపయోగపడుతుంది. సో మీరు ఆటోమేషన్, నేను ఒక అతనికి నేను జాబ్ సపోర్ట్ ఇస్తూ ఉన్నప్పుడు చూసానండి, వాళ్ళు ఎలా కాన్ఫిగర్ చేశారంటే, వాళ్ళకి మీరు ఏ యూజర్ క్రియేట్ చేసినా కూడా ఆటోమేటిక్ గా అతనికి పర్మిషన్ బౌండరీ డిఫాల్ట్ గా అసైన్ అయిపోతుంది. మీరు ఏ యూజర్ క్రియేట్ చేసినా కూడా అంటే ప్రతి ఒక్క యూజర్ కి మన దాంట్లో ఈ పర్మిషన్స్ కంటే మించి ఉండకూడదు. ఉంటే EC2 S3 అంతకు మించి ఉండకూడదు వాళ్ళకి. ఒకవేళ అడ్మిన్ రైట్ ఇచ్చినా కూడా రాకూడదు అనుకున్నప్పుడు ఆటోమేట్ చేయొచ్చు దాన్ని ఆటోమేట్ చేయడానికి చాలా చాలా ఉన్నాయండి. ఏం చేయాలా, ఇక్కడ ఎవరన్నా మీకు యూజర్ క్రియేట్ చేస్తే, ఇక్కడికి వచ్చి యూజర్ క్రియేట్ చేస్తే ఇంటిమేషన్ వచ్చి మీకు క్లౌడ్ వాచ్కి వెళ్ళాలా, క్లౌడ్ వాచ్ వచ్చి లాంబ్డాకి చెప్పాలా, లాంబ్డా వచ్చి పర్మిషన్ అసైన్ చేయాలా. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది దానికి, బట్ చెప్తున్నాను ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఏదైనా ఒక యూజర్ కి మాక్సిమం పర్మిషన్స్, ఆ రోల్ కి మాక్సిమం పర్మిషన్స్ అసైన్ చేయాలంటే మీరు పర్మిషన్ బౌండరీ వాడుకోవాలి. ఓకే, సో ఇదండి రోల్ స్విచ్చింగ్ యాజ్ వెల్ యాజ్ మనకి పర్మిషన్ బౌండరీ. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు EC2కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసి మొత్తం దాంట్లో నుంచి ఇప్పుడు టెర్మినేషన్ ప్రొడక్షన్ ఒక్కటే మనం పక్కకి ఆపడానికి ఉంటుందా సార్? మీకు అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పర్మిషన్ బౌండరీ అసైన్ చేయాలి. అప్పుడు కస్టమైజ్ ఇప్పుడు అంటే సపరేట్ మీరు ఆపలేరు కదా. నేను నిన్న క్రియేట్ చేసినట్టు మీరు ఏం చేయాలి, పర్మిషన్ కస్టమైజ్డ్ పాలసీ క్రియేట్ చేసి ఆ పాలసీ పర్మిషన్ బౌండరీలు అసైన్ చేయాలి. లేదంటే ఆ యూజర్స్ అన్ని గ్రూప్ లో పెట్టుకొని ఆ యూజర్స్ పైన ఏం చేయాలి, యాక్చువల్లీ మీరు చూడండి అడ్మిన్ రైట్స్ ఇచ్చేసి మళ్ళీ నేను చేంజ్ చేయాలంటే కుదరదండి, అలా చేయకూడదు కదా బేసిక్ గా. సో లేదంటే పర్మిషన్ బౌండరీ పెట్టుకోవాల్సిందే. అలా మీరు అడ్మిన్ రైట్ ఇప్పుడు EC2 ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా, మళ్ళీ టెర్మినేట్ ఉండకూడదు అంటే అనవసరంగా మీరు దాన్ని ఏమంటారు కాంప్లికేట్ చేస్తున్నారు ఇష్యూస్. దాని బదులు నేను అది ఇచ్చి 2-3 ఇవ్వకుండా సింపుల్ నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఒక పాలసీ తీసుకుంటాను. ఓ పాలసీ కస్టమైజ్ చేసుకొని ఇతనికి EC2లో ఏమేం పర్మిషన్స్ ఉన్నాయో అన్ని లిస్ట్ చేసుకొని ఆ పాలసీ మాత్రం అసైన్ చేసుకుంటాను. నేనైతే ఆ పని చేస్తానండి నేనైతే. ఎస్, క్వశ్చన్స్ అండి? ఓకే, రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే S3 స్టార్ట్ చేస్తామండి. S3 స్టార్ట్ చేసి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తాం దాంట్లో ఏమేమి చేయాల్సి వస్తుంది, దాంట్లో S3 అంటే ఏంటని. నా తెలిసి నెక్స్ట్ రేపు ఎల్లుండి S3 గురించి మాట్లాడతాము. ఆ తర్వాత మనకి ఫ్రైడే వచ్చి ఏం మాట్లాడతామంటే, ఇక్కడికి వచ్చి ఫ్రైడే వచ్చి వి స్టిక్ టు చూడండి, FSX అనేది నేను ఎప్పుడు చెప్తానంటే మీకు డైరెక్టరీ సర్వీస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఎందుకు అంటే ఇది చెప్పేటప్పుడు చెప్తాను డైరెక్టరీ సర్వీస్, ఎందుకంటే దానికి యాక్టివ్ డైరెక్టరీ కావాలి. సో కాబట్టి ఫ్రైడే మన కాన్సన్ట్రేషన్ స్టోరేజ్ గేట్వే అండ్ EFS అండ్ S3 గ్లేషియర్ మీద ఉంటుంది. ఆ తర్వాత మండే వచ్చి మనకి ఏముంటుందంటే స్టోరేజ్ గేట్వే, AWS బ్యాకప్, ఆ తర్వాత RDSకి వెళ్తాం. ఇది ప్లాన్. సో అంతా అయిపోయినాక మేక్ షూర్ మీకు ఏమన్నా సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఏముంటే అవి తీసేయడము లేవు. ఆ తర్వాత నేనేం చేస్తాను, మేనేజ్ అని చెప్పి దాన్ని డిజేబుల్ చేయడము. ఓకే, సో ముఖ్యమైనవి. సో అలాగే యూజర్స్కి వచ్చి నేను నాకు ఈ టెరాఫార్మ్ యూజర్కి యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేశాను, అది దాన్ని యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ వన్. ఓకే, సో దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో లెట్స్ క్యాచ్ అప్ టుమారో, S3 స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ మీకు కొందరికి యాక్సెస్ ఇవ్వాలి నిన్నటి వీడియో నేను ఇస్తాను, సో డోంట్ వరీ. ఎస్, ఐ నో ఇస్తాను మీకు. ఓకే, ఓకే గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. థ్యాంక్ యూ సార్.